పూర్వ యుగాల్లో కూడా అటాచ్‌మెంట్ యుగాల్లో ఎక్కువ చూస్తాం మనం. 18 ఏవం కుటుంబభరణే వ్యాపృతాత్మజితేంద్రియః మ్రియతే రుదతాం స్వానాముర్వేదనయాస్తదీః యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ శరభసేక్షణౌ స దృష్ట్వా త్రస్తహృదయః శక్రున్మూత్రం విముంచతి. 20 యాతనాదేహ ఆవృత్య పాశైర్బద్ధ్వా గలే బలాత్ నయతో దీర్ఘమధ్వానం దండ్యం రాజభటా యథా. తయోర్నిర్భిన్న హృదయః తర్జనైర్జాత వేపతుః పతిష్వభిర్భృక్ష్యమాణ ఆర్తోఘం స్వమనుస్మరన్. తాత్పర్యం భాష్యం శిల ప్రభు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. जय श्री राधारमन लाल की जय, श्रीमद् भागवतम की जय, సమవేత భక్త బృంద की जय. సో ఈ రోజు మనము దయచేసి మన కృష్ణ ప్రభుజీ, మన గణేష్ సార్ వీళ్ళకి కూడా వీలైతే ఒకసారి మెసేజ్ పంపండి ప్రభుజీ. గణేష్ శ్యామ్ వాళ్ళ మదర్ రీసెంట్ గా చనిపోయింది. సో వాళ్ళ మదర్ గురించే డొనేషన్ ఇచ్చారు. ఈ రోజు ఇక్కడ అవసరం లేదు ప్రభుజీ, అన్మ్యూట్ ఏం అవసరం లేదు. జస్ట్ నేను అనౌన్స్ చేశాను, వాళ్ళు హీ విల్ టేక్ కేర్. ఓకే ఓకే ప్రభు, రైట్. మరణ సమయం ఈ రోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే చాలా అద్భుతమైంది. మనకు చాలా ఇప్పుడు మనం వీఆర్ నాట్ ఫీలింగ్ ఓ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అని చెప్పేసి, బట్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డెత్ ఆఫ్ అవర్ నియర్ అండ్ డియర్, సార్ నా క్లోజ్ నేనే అనుభవించవచ్చు. నా క్లోజ్ ఈరోజు చాలా ముఖ్యమైనవి. లాస్ట్ వరకు దయచేసి తప్పకుండా ఎన్ని పనులున్నా అటెంటివ్గా అటెండ్ చేయండి. మీరు అటెండ్ చేయండి. మీరు నిజంగా మీ యొక్క వైఫ్లని, భార్యల్ని, భర్తల్ని, పిల్లల్ని ప్రేమించే వాళ్ళైతే మాత్రం దయచేసి ఈరోజు అటెండ్ చేయండి. చాలా ఒక లీల ఉంటుంది. ఆ లీల అసలు మన మైండ్ బ్లాక్ అయ్యే లీల లాస్ట్ ఫైనల్గా చెప్తాను. తప్పకుండా మీ పిల్లలు ఎవరైనా పడుకుంటే వాళ్ళకు కూడా లేపండి. ఇలా ఒక్కరోజు రిక్వెస్ట్ చేసి అటెండ్ చేయమనండి. చాలా అసలు మన ఉద్ధరణ జరుగుతుంది వాళ్ళు అటెండ్ చేస్తే. మనకు ఎటువంటిది, మనకు బెనిఫిట్, వాళ్ళకు బెనిఫిట్, వాళ్ళకంటే ఎక్కువ మనకు బెనిఫిట్. వాళ్ళు వినడం వల్ల, భార్య వినడం వల్ల, భర్త, అందరూ అందు గురించే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకే. సో ఈరోజు మనకు మరణ సమయంన మరియు మరణానంతరం అనుభవించే దుఃఖాలకు కారణము. సో దుఃఖము అన్నప్పుడు భక్తులు బర్త్ నుంచి డెత్ వరకు ఎవడు దుఃఖం అనుభవించడు. అంటే ముక్తాత్మ ఈ దేహాన్ని దేని కొరకు తీసుకుంటాడు? ఇతరుల దుఃఖాలను దూరం చేయడానికి కొరకు ఆయన జన్మ తీసుకుంటాడు. లైక్ ఎవరైనా అన్నదానం చేయడానికి చాలా వంటలు చేపిస్తున్నారండి.
ఆయన ఆకలితో ఉంటాడా? అన్నార్తులు అంటే ఆకలితో ఉన్న వాళ్ళ యొక్క ఆకలి తీర్చడానికే వంటలు చేపిసి ప్రసాద వితరణ చేస్తా ఉంటాడు. అంటే వాళ్ళు అక్కడ ఎవరైనా ప్రసాదాన్ని ఈయన కూడా ఆకలితో ఉండొచ్చు పాపం. ఈయన కూడా మాలా కష్టాల్లో ఉండొచ్చంటే, ఆయన కష్టాల్లో ఉంటే మనకెలా అన్నదానం చేయగలుగుతాడు? చేయలేడు. అదే విధంగా కొంతమంది దానం చేస్తా ఉంటారు. అరే! ఈయన గూడా పాపం చాలా డబ్బులు పేదవాళ్ళున్నారు. డబ్బులు దానం అడుక్కుంటా ఉంటారు. అరే! ఈయన గూడా మనలాగా అడుక్కునేవాడంటే అడుక్కునేవాడు మీకెందుకిస్తాడు? ఇవ్వలేడు. నీళ్ళ దానం చేస్తా ఉంటారు. ఇలా ఎవరైతే ఇచ్చేవంటుడో ఆయన దగ్గర ఎందుకుంటదండి? ఆయన దగ్గర లేకుంటే మనకివ్వడు. అదే విధంగా ముక్తాత్మలు వాళ్ళు బాధపడుతున్నప్పుడు వాళ్ళ బాధల నుంచి బయటపడడానికి జన్మ తీసుకుంటారు తప్ప, ఇతరులను ఉద్ధరించడానికి వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకు నా బాధలుండవు, దుఃఖాలుండవు, కష్టాలుండవు. మరి ప్రభుజీ వాళ్ళకి గూడా అనుభవిస్తా ఉంటారు గదా! వాళ్ళు ఇప్పుడు సపోజ్ భగవంతుడి యొక్క వివిధ అవతారాలుంటాయి. వివిధ అవతారాలు మనందరిని ఉద్ధరించడానికి. అదే విధంగా భగవద్భక్తులు మనలాంటి దేహం తీసుకుంటారు. సపోజ్ సమ్‌టైమ్స్ భగవంతుడు మత్స్య అవతారం ఎత్తాడు. సో, మత్స్య అవతారం ఒక పర్పస్ ఉంటుంది. వరాహ అవతారం. మన మామూలు వరాహం అంటే మామూలు పంది చాలా డర్టీ ప్లేస్‌లో ఉంటది. కానీ వాడు హిరణ్య హిరణ్యాక్షుడు సో, ఆయన ఎటువంటి ప్రదేశంలో ఈ భూగోళాన్ని పడేశాడు. సో, చాలా బురద లాంటిది మురికి దాంట్లో పడేశాడు. మరి అక్కడ ఎవరు పోగలుగుతారు? ఆ బురదలు వేరే జంతువు వెళ్ళలేదు. కాబట్టి భగవంతుడు ఆ యొక్క అవతారం తీసుకొని తన కోరల పైన మన మామూలు ఊర్లో ఉండేవాటికి కోరలుండవు. అడవి ఆహ్, వరాహంకైతే కోరలుంటాయి. అట్లాంటి కోరల మీద ఎందుకొరకెత్తాడు భగవంతుడు మరి అవతారం అవసరం ఉందా? భూమిని రక్షించడాని కొరకు. మనందరిని అదొక బాల్ లాగుంటే దాన్ని రక్షించడానికి అలానే మరి భగవంతుడు ఆ రూపం ఎత్తాడంటే భగవంతుడు అటువంటి అన్‌టచబుల్. భగవంతుడు అలాంటి అపవిత్రమా? కాదు. అలానే మహాత్ములు, విశుద్ధాత్మలు, తర్వాత శుద్ధ భక్తులు వాళ్ళందరూ దేహం మనలాంటి ఎట్లయితే భగవంతుడి దేహం తీసుకున్నాడో, సో శుద్ధ భక్తులు మనలాంటి దేహం తీసుకుంటే అప్పుడేమవుతుందంటే, అరే! వీళ్ళు గూడా వాళ్ళు కొంచెం గూడా కష్టపడలేదనుకోండి. అప్పుడు అనుకుంటే, శుద్ధ భక్తుడు కాబట్టి ఆయనకి కష్టం ఉండదబ్బా! మన కష్టాలు ఏం తెలుస్తదని అనుకుంటాం. ప్రభుపాదుల వారున్నాడు. చిన్నప్పుడు ఆయన గూడా ఒక వైశ్య ఫ్యామిలీలో జన్మించాడు. వైశ్య ఫ్యామిలీ అన్నప్పుడు పుట్టుకతోనే బిజినెస్. వాళ్ళ నాన్న బిజినెస్. ప్రభుపాదుల వారు గూడా బిజినెస్ జేశారు. సో, ఒకప్పుడు బిజినెస్‌లో ఎన్ని కష్టాలుంటాయి. ఒడిదుడుకులుంటాయి. మళ్ళీ ఆయన పుట్టుకతో బ్రహ్మచారి గాదు. ఆయన పుట్టుకతో గృహస్థ జీవితంలో ఉండి, పెళ్లి జేసుకొని, సో, సంతానాన్ని గాని, అక్కడ గూడా ఎన్నో కష్టాలను మనం చూడ్డానికి కొరకు. ఈ దేహంతో, ఆత్మతో ప్రభుపాద్‌కి ఏమీ కష్టం లేదు. ఈ దేహము, ఈ బంధుత్వాలు, బాంధవ్యాలు ఉన్నాయి గాబట్టి, వాళ్ళతో భార్యతో ఎన్నో కష్టాలు, పిల్లలతో కష్టాలు, చుట్టాలు, బంధువులు, వాళ్ళని పోషించడానికి డబ్బులు సంపాదించేటప్పుడు బయట వ్యక్తులతో డీల్ జేయాలి. ఎంతోమంది మోసం చేస్తారు ప్రభుపాదని. లాస్ చేస్తారు. ఒక దగ్గర లాస్ అయితే ఇంకో దగ్గర, ఇంకో దగ్గర లాస్ అయితే ఇంకో దగ్గర. ఆ విధంగా ఎన్నో కష్టాలను అంటే బిజినెస్‌లో ఎట్లా ఉంటది అనేది మనకు చూయించడానికి. ఏ కష్టంలో కూడా ప్రభుపాద్ నేను లాస్ అయిపోయాను అనే ఎక్కడ కూడా ఫీలింగ్ లేదన్నట్టు. దుఃఖం అనుభవించలే ప్రభుపాద్. ఈవెన్ అమెరికా వెళ్ళినప్పుడు తన ఒకే ఒక టైప్ రైటర్ ఇదంతా కూడా టైప్ చేయడానికి ఆ టైప్ రైటర్‌ని కూడా వెతుక్కొని వెళ్ళిపోతారు. ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఏం బాధపడలేదు ప్రభుపాద్. ఓకే. భగవంతుడి యొక్క దీంట్లో కూడా ఏదో భగవంతుడి యొక్క నా గురించి ప్రతిదీ ఏది జరిగినా మన మంచి కొరకే అన్నట్టు భగవంతుడు దీంట్లో కూడా ఏదన్నా మంచి చేస్తుండొచ్చు అని చెప్పేసి ఆలోచిస్తా ఉంటారు. కాబట్టి ఇందాక మనోళ్ళు మరణము తర్వాత ఇప్పుడు మన చుట్టాలు, బంధువులు మనం అనుకుంటే ఏకాదశి తిథి, ద్వాదశి తిథి, ఇంకేదో తిథి చనిపోయినంత మాత్రాన గ్యారంటీ భగవద్ధామం వెళ్తారంటే సపోజ్ ఒక భక్తుడు ఈ భౌతిక ప్రపంచంలో నాకింక అవసరము లేదు అనుకున్నప్పుడు వెళ్తాడు తప్ప, ఈ భౌతిక ప్రపంచంతో ఇంకా నాకు మంచిది వండి పెడతలేవు, ఇదే ఇచ్చేస్తలేవు, నన్ను ఇట్లా చూస్తలేవు అని కోడలతో చాలా వైరం ఉన్నప్పుడు, నీ నాలుకనే కంట్రోల్ చేయనప్పుడు, నాకింక బంధుత్వాలతో కంట్రోల్ చేయనప్పుడు, ఈ ఇంటితో నాకు మమకారము, మోహం పోనప్పుడు, నేనెలా వైకుంఠం వెళ్తా అండి? ఇంపాసిబుల్ అది. నువ్వు జన్మాష్టమి రోజు చనిపో, కృష్ణాష్టమి ఇంకేదైనా చనిపో. ఎందుకంటే ఓకే. ఏదైనా గూడా మనకు ఆ రోజు వరకు మనకు అంటే మన కోరిక. జన్మాష్టమి రోజు చనిపోతే ఇంక వద్దురా నాయన ఇవన్నీ ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉందనుకుంటే డెఫినిట్‌గా
యూ విల్ గో. ఆ రోజు చనిపోతూ కూడా కృష్ణ నాకు కొంచెం బెటర్, వీళ్ళని మంచిగా ఉద్ధరించు, నాకు ఏదైనా మంచిగా జరగాలంటే ఆ విధంగా ఆ డైరెక్షన్‌లో వెళ్ళే అవకాశం ఉంటుంది గానీ, ఫస్ట్ మన కోరిక ఉండాలి. అర్థమైందండి. కోరిక లేకుంటే మనము భగవంతుడు ఏమన్నాడు? "ఏ యతామాం ప్రపద్యంతే తాం సతేవ బ్రత." మనకి ఎటువంటి కోరికతో మనం ప్రయత్నం చేస్తే దాన్ని భగవంతుడు నెరవేర్చడానికి రెడీగా ఉంటాడు. ఇప్పుడు చూసాం మనం. అంటే మనం ఎలా ఇక్కడ ఈ భౌతిక దేహంతో మనం ఎట్లా సఫర్ అయితున్నాము అనేది. నియంత్రింపబడిన ఇంద్రియములతో కుటుంబ పోషణ యందు నెలకొనిన మనుజుడు ఆ విధంగా బంధువులు రోదించుటను గాంచుచు గొప్ప దుఃఖంతో మరణించును. పరమ వేదనతోనూ మరియు బుద్ధి నష్టపడిన స్థితి అందును అతడు దయనీయంగా ప్రాణము విడుచును. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మన ఇంట్లో సపోజ్ ఎవరిదైనా మృత్యువు ఆసన్నమైనప్పుడు దయచేసి రోదించకండి. వాళ్ళనిది అయ్యో! నువ్వు ఇంకేమన్నా ఇంకా 4 రోజులుంటే బావుండు. ఇంకా మంచి పని చేస్తుండే. లేకుంటే ఏమన్నా ఎక్కడన్నా మాకు తెలవకుండా ఏమన్నా డాక్యుమెంట్స్ ఏమన్నా కొనిపెట్టావా? బంగారం ఉందా? డబ్బులున్నాయా? లేట్ కైలాష్ లాగా చేయకండి. అలా రోదిస్తా ఉంటారు చాలామంది. ఆ రోదిస్తే ఎళ్ళిపోయేవాడు గూడా చాలా అందుగురించి ఆచార్యులు చెప్తారు 40,000 తేళ్ళు ఒకేసారి 1, 2, 3 అని కొడితే ఎంత పెయిన్ అయితుందో వీళ్ళకి తెలుసు. సో, వాళ్ళు వెళ్ళిపోతున్నారని. ఇందాకే ఒక ఆచార్యుడు లెక్చర్‌లో వింటా ఉండే నేను. శివ పురాణంలో శివుడు పార్వతితో చెప్తున్నాడంట. మన మృత్యు ఆసన్నమైనప్పుడు ఈవెన్ మృత్యు ఆసన్నమే గాదు. మనకు మృత్యువు ఎప్పుడు ఆసన్నమవుతుంది అనేది జస్ట్ ఇండికేషన్స్ కూడా భగవంతుడు శాస్త్ర ప్రకారం ఇవ్వడం జరిగింది. మన మెడికల్ సైన్స్ గాదు. కొన్ని లక్షణాలు శివపురాణంలో ఉన్నాయని చెప్తున్నారు. కొన్ని లక్షణాలు మనం ఒక 2 ఇయర్స్ తర్వాత అందుగురించే మన జ్యోతిష్ శాస్త్రం మనం ఎంత కాలం ఉండొచ్చు ఇదంతా గూడా కాలిక్యులేషన్స్. ఒక 2 ఇయర్స్ తర్వాత చనిపోవచ్చు. పలానా ఇండికేషన్ వస్తదంట. 3 ఇయర్స్ తర్వాత చనిపోవచ్చు. పలానా ఇండికేషన్. 1 ఇయర్‌లో మనం చనిపోతాం. పలానా యాక్టివ్‌గున్నాం. కానీ 1 ఇయర్‌లో చనిపోతాం గ్యారంటీగా. 1 మంత్‌లో చనిపోతాం. పలానా ఇండికేషన్. 3 రోజుల్లో చనిపోతాం. పలానా యాక్టివ్‌గానే ఉన్నాను. బట్ 3 డేస్ తర్వాత నా మృత్యువు ఉంది. పలానా ఇండికేషన్. 1 డేలో చనిపోతాం. ఈ ఇండికేషన్‌తో ఖచ్చితంగా చాలా బ్రహ్మాండంగా ఉన్నాను. కానీ ఖచ్చితంగా ఆ ఇండికేషన్ నీకు మృత్యువు ఆసన్నమవుతుంది. చనిపోతావు. దీనికి ఆల్రెడీ నిజంగా జరిగింది గూడా మనము చర్చించాం పూర్వం. ఎలా చ అసలు ఒక్కోసారి యమధర్మరాజుకి ఆశ్చర్యం అనిపిస్తుందంట. అరే! ఎలా సాధ్యమవుతుంది అనేది. దానికి స్వర్గలోకంలో దేవతలందరిది మీటింగ్ జరుగుతా ఉంటుంది. ఆ మీటింగ్‌లో విష్ణువు చీఫ్ గెస్ట్. సో, అందరూ వెళ్తారు. ఇంకా యమధర్మరాజు విష్ణువు కంటే ముందు ఆయన గూడా చాలా చీఫే. యమధర్మరాజు వస్తాడు. మృత్యుదేవత. వస్తూ పెద్దది అది. వాళ్ళ వాళ్ళ హాల్ చాలా పెద్దది. మీటింగ్ హాల్. ఆ పెద్ద హాల్ మీద రామచిలక మంచిగా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే యమధర్మరాజు వస్తున్నాడో చూసుకుంటూ, సో, ఆ రామచిలకని చూసి గట్టిగా పెద్దగా నవ్వుతాడంట. నవ్వుకుంటూ లోపటెళ్ళిపోతాడు. డైరెక్ట్ ఫేస్ టు 1:1 మనంగా నిన్న పాయింట్ టు పాయింట్ కనెక్షన్ ఉన్నట్టు యమధర్మరాజు దృష్టి రామచిలక మీద ఏదో కామన్‌గా చూడలేదు. చిలక దృష్టి వీళ్ళిద్దరే ఐ కాంటాక్ట్. నవ్వంగానే రామచిలకకి చాలా భయమనిపించింది. యమధర్మరాజు లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే విష్ణు భగవానుడొచ్చాడు. చీఫ్ గెస్ట్. సో, భగవానుడు గరుడు మీదొచ్చి దిగేసి లోపలికెళ్ళిపోతాడు. అప్పుడు ఆ రామచిలక గరుడ యొక్క పాదాల దగ్గర వెళ్లి, సో, "ప్రభువు రాజా నన్ను రక్షించండి" అంటే ఏమైంది అంటే, ఇందాక జస్ట్ మీరు రాకముందు యమధర్మరాజు నన్ను చూస్తూ పెద్దగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. మరి ఏంటి నేనేం సాయం చేయగలుగుతానంటే, సో, యమధర్మరాజు ఈ స్వర్గలోకం అంటే ఆయన కంట్రోల్‌లో ఉండొచ్చు. బ్రహ్మలోకంకి తీసుకెళ్ళిపో. రామచిలకకి నాలెడ్జ్ తక్కువ గదా! బ్రహ్మలోకంకి తీసుకెళ్ళిపో. నేను రక్షింపబడతానని నేను అనుకుంటున్నాను. ఓకే. నో ప్రాబ్లమ్. నీ కోరిక ఏదంటే అది నేను సాయం చేస్తానులే నీకు అని చెప్పేసి తన మీద కూర్చోబెట్టుకొని బ్రహ్మలోకంలో వదిలేసి వచ్చేస్తాడు. ఈ లోపల బ్రహ్మలోకం వెళ్ళొచ్చే లోపల యమధర్మరాజు వాళ్ళకు బ్రేక్ టైమ్ అయింది. ఓపెనింగ్ సెరమనీ అయిపోయింది. బ్రేక్ టైమ్. బయటకొస్తే అప్పుడు గరుడు అడుగుతాడట. ప్రభు మీరిందాక లోపటికెళ్ళేప్పుడు ఒక చిలకని చూసి నవ్వుకుంటూ వెళ్లారంట. ఎందుకు అని జెప్పేసి, అవును. ఆ చిలక ఎక్కడుంది అంటే, ఇప్పుడే నేను బ్రహ్మలోకంలో వదిలిపెట్టొచ్చాను అంటే, దాని గురించి ఆ విధి రాత జూసి నాకే అప్పుడప్పుడు అంటే బ్రహ్మదేవుడి యొక్క రాత జూసి నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. స్వర్గలోకము మామూలుగా ఎవ్వడు బ్రహ్మలోకం వెళ్ళలేడు. వెళ్ళాలనుకున్న చాలా టైం పడతది ట్రావెల్. కానీ 5 నిమిషాల్లో ఆ రామచిలక యొక్క మృత్యువు
గండు పిల్లి చేతిలో ఉంది. ఎలా అనేది నాకు 5 మినిట్స్‌లో. కానీ ఈ లీల చూడండి. భగవంతుడు ఎవరి చేతిలో, ఎవరి ద్వారా మృత్యువు వచ్చి గండిపిల్లి చేతిలో. మరి ఆ మృత్యువుకు సహకరించే వాళ్ళెవరు? స్వయంగా భగవంతుడి యొక్క ఆ! గొప్ప వైష్ణవుడు, గరుడు. ఎలా మరి సాధ్యం అనుకున్నాను. కానీ విధి రాతని ఎవ్వడు తప్పించుకోలేడు. తప్పించుకోలేడు. కానీ నెక్స్ట్ జన్మని తప్పించుకోగలుగుతాడు. విధి రాతని తప్పించుకోలేడు. నెక్స్ట్ జన్మ ఉండకపోతే నెక్స్ట్ మరణం కూడా ఉండదు. అది మాత్రం చేసుకోగలడు. దాని లీల తర్వాత చెప్తాను. ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి మనం గూడా ఇలాంటి స్థితి వస్తే చిలకకు తెలవదు. మనకు తెలుసు గదా! కుటుంబ పోషణ యందు మనందరం గూడా అంతే. భారాన్ని మోస్తా ఉన్నాం. కుటుంబ భారాన్ని, బంధువుల భారాన్ని, సంఘంలో ఆ! నాకు పలానా ప్రెసిడెంటు, పలానా సెక్రటరీ లేకుంటే డిపార్ట్‌మెంట్ అయితే యూనియన్‌లో సెక్రటరీ, ప్రెసిడెంటు ఈ యొక్క సంఘాల పోషణను భరిస్తా ఉంటాం. దాని యొక్క భారాన్ని అని నిజంగా అంత్యకాలంలో వచ్చినప్పుడు బంధువులందరూ రోదిస్తా ఉంటే పూర్వకాలం మేము చిన్నగున్నప్పుడు చనిపోయిన తర్వాత కొందరు అడుక్కునే వాళ్ళు వాళ్ళని ఏదో పేరు పెడతా అంటారు. వాళ్ళొచ్చి మన తాతల స్టోరీ అంతా పాడుతా ఉంటారు పాటల రూపంలో. ఊర్లలో ఇప్పటికి గూడా ఉంది. సో, అది అది జంగాల వింటే గుడికి. నిజంగా మనకు గూడా ఆ! జంగాలు అంటారు. పాడితేనే మనం దాంట్లోకి పోతున్నప్పుడు మరి మన అంత్యకాలంలో రోదిస్తూ వాళ్ళు ఏవో పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తే వీళ్ళు కూడా రోదిస్తా ఉంటే వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి కొన్నిసార్లు అన్‌కాన్షియస్ ఉంటారు గానీ కళ్ళల్లోంచి నీళ్లొస్తా ఉంటాయి. మాట్లాడలేరు. మాట పోతది ఇంకోళ్ళు. చెప్పండి అంటే వాళ్ళకి మాట నోరు ఇక్కడ ఆగిపోతుంది. భగవంతుడు తీసేస్తాడు. ఈ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో కళ్ళు కూడా తీసేస్తాడు. చెవులు మాట వినబడదు. గొంతు మాట్లాడలేరు. ఇవన్నీ ఇంద్రియాలన్నీ గూడా క్షీణించిపోతాయండి. నశించే ముందు క్షీణించిపోతాయి. అందుకే అన్‌కాన్షియస్ అయితే ఇక కంప్లీట్ వాళ్ళు ఏమి చేయలేరన్నట్టు. కొన్నిసార్లు చెవులు ఇనబడితే మనం వాళ్ళ గురించి ఏదైనా ఏడుస్తా ఉంటే అది విని వాళ్ళ కళ్ళల్లోంచి కూడా చాలా సార్లు ఏడుస్తారంట. దీని గురించేనండి నేను వీళ్ళని వదిలిపెట్టి శాశ్వతంగా ఇగ. మళ్ళీ ఇంకా ఈళ్ళతో ఏమి టచ్ ఉండదని రోదిస్తా ఉంటాము. అది చాలా పెయిన్‌ఫుల్ ఉంటదన్నట్టు. మనకంటే ఎక్కువ వాళ్ళకు. మనమైతే ఉన్నాము. వాళ్ళు మనల్ని వదిలిపెట్టి ఎళ్ళిపోతున్నారు. మనకు గూడా ఉంటది. కానీ మనకంటే ఎక్కువ వాళ్ళకు ఇంకా మనమైతే ఉన్నాము. ఒకరికొకరు మనం ఉన్నాం. వాళ్ళు ఒక్కరే వెళ్ళిపోతారు. మనకేమో 20 మందికి, మనం 50 మందికి, 100 మందికి ఆ ఒక్కరు మనకు ఏమంటారు సంబంధం గదా! మనందరం 99 ఉన్నాం. ఆ ఒక్కరు నేను ఈ 99 మందిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఎక్కడ వెళ్తున్నాను? సో, కొత్త జీవితము ఇంకెక్కడికో అసలు ఎటువంటి లైఫ్ వస్తదో తెలీదు. అక్కడికి నేను వెళ్ళాలా? ఏ శరీరం వస్తదో తెలియదు. కొన్నిసార్లు అది గూడా తెలుస్తా ఉంటుంది. అసలు శరీరం వస్తదా లేదా గూడా తెలుస్తుంది. అది గూడా మనం చర్చిద్దాం. తర్వాత జీవితాంతం ఏ ఆలోచన యందుండునో ప్రాణ సమయమున అదే ఆలోచన యందు మనుజుడు లీనమనుగునని భగవద్గీత మనకు తెలుపుతుంది. కుటుంబ పోషణము తప్ప అన్యమగు ఆలోచన లేనట్టి గృహమేది కుటుంబ వ్యవహారములనే చివరి క్షణమున తలుచుచుండును. సామాన్యుని సహజ స్థితిది. తన జీవితపు గతి ఏదో అతడు ఎరగడు. కుటుంబ పోషణ కావించుచు మెరుపు వంటి జీవితమునందే అతడు తలమునకలై ఉండును. కానీ చివరికి ఎవ్వరునూ కుటుంబ ఆర్థిక పరిస్థితిచే సంతుష్టి చెందక అతడు తగినంతగా ఒసగలేదనియే తలుతురు. తీవ్రమగు గృహాసక్తి కారణమున అతడు ఇంద్రియ నిగ్రహమును గూర్చి ఆధ్యాత్మికతను పెంచుకొనుటను గూర్చి తన బాధ్యతను విస్మరించును. సో, కాబట్టి ఇక్కడ చూడండి మన యొక్క నిజమైన బాధ్యత ఈ ఇంద్రియాలను ఆధ్యాత్మికమైనటువంటి అంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ యందు నియుక్తం చేయకుండా టైం లేదంటూ గృహమేది మనము గృహం గురించి పని చేస్తా ఉంటాం. అది తప్పుగా భావించకండి. ప్యారలల్‌గా మనం పని చేస్తున్నామని గాలి తీసుకోకుండా ఉండట్లేదు. పని చేస్తున్నామని నీళ్ళు తాగకుండా ఉండట్లేదు. పని చేస్తున్నాం భోజనం చేయకుండా ఉండట్లేదు. పని చేస్తున్నామని చెప్పేసి స్నానం చేయకుండా ఉండట్లేదు. ఎవ్రీథింగ్ వి ఆర్ డూయింగ్. అట్ ది సేమ్ టైమ్ ఇదేమో మన దేహాని కొరకు. మనమని ఇక్కడ అందరము తప్పర్థం చేసుకుంటున్నారు. ఎవరు తప్పర్థం చేసుకుంటారో తెలుసా? నన్ను నేను దేహంగా భావించిన వాడు ఈ యొక్క వచనాలను గురువుగారి వచనాలను తప్పుగా అర్థం చేసుకుంటారు. నన్ను నేను ఆత్మగా భావించినప్పుడు సపోజ్ మన పిల్లలకే చెప్తాం. "అరే నాన్న మొబైల్ చూడకురా ఎగ్జామ్స్ అప్పుడంటే" వాడు కొంచెం కోపమొస్తది. ఎందుకు? వాడి ఆనందము మొబైల్ రీల్స్‌లో, ఆనందము మొబైల్ తర్వాత వాడిష్టం అనుకుంటున్నాడు. సపోజ్ ఏదైనా స్పోర్ట్స్ ఉండొచ్చు. లేకుంటే ఏదో గన్స్ ఏం ఆట అంటారది? ఆట ఆడుతుంటారు. పబ్‌జీ అంటే వాడి యొక్క లైకింగ్ పబ్‌జీలో ఉంది.
తల్లిదండ్రి దాన్ని అవాయిడ్ చేయమంటే వాడికి కోపం వస్తుంది. వాడికి దుఃఖం అనిపిస్తా ఉంటది. తల్లిదండ్రికి తెలుసు, నాన్న నీ టైమ్ వేస్ట్, నువ్వు యాస్ ఎ స్టూడెంట్ నువ్వు నిజంగా బాగుపడాలంటే చదువుకో అని చెప్తే చదవడు. వాడికి అది కోపం వస్తుంది. ఎందుకు? వాడి ఎంజాయ్‌మెంట్ మొబైల్ గేమ్స్‌లో ఉంది. తండ్రికి తెలుసు దాంట్లో వాడికి నష్టము. అంటే తండ్రేమో వాడి నిజమైన సుఖాన్ని చూస్తున్నాడు. వాడేమో వాడి తాత్కాలిక సుఖం. ఇయాల గంట, 2 గంటలు అచ్చా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆ 1, 2 అవర్స్ రోజు దానికి అడిక్ట్ అయిపోతే వాడి జీవితంలో చాలా విలువైన సమయం పోయినట్టవుతుంది. చదువు అశ్రద్ధ అవుతుంది. ఇంగా రిజల్ట్ నెగెటివ్ వస్తే వాడు చాలా చక్కగా సెటిల్ గాడు. లైఫ్ టైమ్ మొత్తం తండ్రి యొక్క జీతం మీద డిపెండ్ అవ్వాల్సొస్తుంది. అలానే గురువుగారి యొక్క ధర్మము మీ యొక్క దేహం గురించి ఆలోచించట్లేదు. మీరు అనే ఆత్మ గురించి ఆలోచిస్తున్నాడు భగవంతుడు, కపిల భగవానుడు, గురువుగారు గూడా. మీరు దేహం గురించి అరే! గురువుగారేంది గృహస్థ నేను చెప్పట్లేదు. కపిల భగవానుడు చెప్తున్నాడు. భార్యాభర్తలు ఇక్కడ మోహం అనేది భార్య అనే పదవికి గాదు. దాని పట్ల ఆసక్తులుంటున్నాం. భార్య లోపల ఉన్నటువంటి ఆ దేహంలో ఉన్న ఆత్మ గురించి ఆలోచించండి. కాబట్టి మనం ఆత్మ గురించి పని చేద్దాం మనమందరం. అర్థమైందా? ఈ ఆర్థిక చాలా కష్టపడి పని జేస్తారు. ఆయనేం సంపాదించిండులే. మనం మొత్తం గవర్నమెంట్ ఉద్యోగం చేసి లాస్ట్‌కో ఇల్లు చిన్న ఫ్లాట్ కొంటే, మన కొడుకు ఆయన ఒక సంవత్సరం ప్యాకేజ్ రూ. 1,00,00,000 అనుకోండి. మనం మహా అంటే 20,00,000 పెట్టి కొనుంటాము. ఆయన ఒక ఇయర్ ప్యాకేజ్ మనకంటే 5 రెట్లు మా నాన్న జాతరం. సాలరీ ఎంత? ఆయన 30 ఏళ్ళు. మన లెవెల్‌కి అదే కష్టం. కాబట్టి కానీ వాళ్ళు దాన్ని తీసి పాడేస్తారు. అలా తీసి పాడేసే దాని కొరకు ఇంత జీవితం అంతా వృధా చేసుకొని అట్లని వాళ్ళతో ఉండమనట్లేదు. ఉండొద్దనట్లేదు. కానీ ఆధ్యాత్మిక పురోగతికి ప్రయత్నించండి. పెంచుకొనుటను గూర్చి తన బాధ్యతను విస్మరిస్తున్నారు. ఎప్పుడైతే దీన్ని విస్మరిస్తారో మనకు నెక్స్ట్ లైఫ్ వాడేం సాయం చేయలేడు. వాడు పెరుగుతున్నప్పుడు వాడినెప్పుడు చిన్నప్పటి నుంచి మనం చదువు అది ఇది అన్నాం గదా! వాడికి ఎంత మేలు చేసినా మనల్ని మళ్ళీ వాడికి వేరే ఆసక్తి వచ్చినప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తా ఉంటాడు. అప్పుడు మనం వాడి కొరకు చేసినటువంటి ఆ త్యాగం అవ్వటిని స్మరిస్తూ ఈ గృహం గురించి స్మరిస్తూ మనం చనిపోతే అటువంటి ఆలోచనతో జన్మ ఉంటుంది అని భగవంతుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఏ శ్లోకం అది? ఆహ్, కాబట్టి మనం ఎటువంటి స్మరణతో అంత్యకాలంలో గడుపుతామో, లాస్ట్ క్షణంలో శరీరం వదిలేస్తామో, అటువంటి గతి వస్తుందని చెప్తున్నారు. మరి కావాలన్నోళ్ళు తీసుకోండి. భగవంతుడికి ఇబ్బంది లేదు, గురువుగారికి ఇబ్బంది లేదు. మరణించుచున్న వ్యక్తి కొన్ని మార్లు కుటుంబ వ్యవహారమును తనయని తనయునికో లేదా బంధువుకో అప్పగించుచు నేను వెళ్ళిపోతున్నాను, కుటుంబాన్ని జాగ్రత్తగా చూడవలసింది అని పలుకుచుండును. తానెచ్చటకు పోవుచున్నాడో అతడెరుగడు. అయినప్పటికిని మరణ సమయమునందు అతడు కుటుంబం ఎట్లు పోషింపబడునా అనియే ఆతృత కలిగి ఉండును. కుటుంబ పోషణార్థం తాను తయారు చేసిన ప్రణాళికను పూర్తి చేయుటకై మరికొన్ని సంవత్సరములు బ్రతుకున్నట్లు ఆయువును పొడిగింపమని మరణ శయ్యపై ఉన్నవాడు వైద్యుని అర్థించుట కొన్ని మార్లు గోచరించును. ఇవన్నీను బద్ధజీవుని భవరోగములు. తన నిజమైన కార్యమును మరిచి అతడు కుటుంబ పోషణమును కూర్చిన యోచనయందే సదా సంలగ్నమై ఉండును. సంసారములను నిరంతరం ఒక్కొక్కటిగా మార్చినను అతడు ఆ రీతిని గతుడై ఉండును. దీని కొరకు ప్రభుపాదుల వారు చెప్తారు. అలెగ్జాండర్ ఆయన భారతదేశాన్ని మొత్తాన్ని చాలా రాజులను జయించి ఇంకా పురుషోత్తముడితో ఆ, అదే క్లాస్ అటెండ్ చేయడం. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు చాలా యంగ్ ఏజ్ లోనే ఆయనకు చాలా గొప్ప వ్యాధి వస్తుంది. ఆ వ్యాధికి మందులు లేవు. ఆయన అలెగ్జాండర్ ద గ్రేట్ కాబట్టి ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప డాక్టర్లందరిని పిలిపించి, సో నాకు ఇంకా జీవించాలనుంది. నాకు ఈ రోగాన్ని నయం చేయండి. మీకు ఎంతంటే అంత డబ్బిస్తానంటాడు. కాదు సార్ మీరు చనిపోతారంటారు. అప్పుడు అలెగ్జాండర్ అంటారు, సరే ఒక 1 ఇయర్ అన్నా నన్ను బ్రతికించండి. మీరు బ్రతకలేరు అంటారు. ఎందుకంటే నా గురువుగారు కొన్ని వస్తువులు తెమ్మన్నారు. అవి గురువుగారికి మా అమ్మగారిని కలిసిన తర్వాత చనిపోతాను. బ్రతకలేరు. తర్వాత అట్‌లీస్ట్ నెల రోజులు 1 ఇయర్ కాదు కదా! 1 మంత్ బ్రతకలేరు. 1 మంత్ ఎందుకంటే అట్‌లీస్ట్ మా అమ్మగారికి నేను కబురు పంపిస్తాను లెటర్ సంథింగ్ అట్లా అడుగుతా ఉంటారు. 1 ఇయర్, 1 మంత్ మీరు బ్రతకలేరు
వన్ డే కూడా బ్రతుకుతారో లేదో గ్యారంటీ లేదు. అప్పుడు ఆయన అంటాడు అలెగ్జాండర్, ఇక అలాంటప్పుడు నేను ఎప్పుడు చనిపోతానో తెలియదన్నప్పుడు నా యొక్క రిక్వెస్ట్ ఆ సెక్రటరీకి చెప్తారు. ఇమ్మీడియట్ గా నువ్వు చనిపోవడం గ్యారంటీ అని డాక్టర్స్ టీమ్ డిక్లేర్ చేస్తారు. మీకు ఎంతన్నా డబ్బు ఇస్తాను, రక్షించండి అంటే మిమ్మల్ని రక్షించలేము అన్నప్పుడు ఆయనకు డబ్బంతా ఉంది, భారతదేశం అంతా తీసుకొని పోతా ఉన్నాడు ఏనుగుల మీద, గుర్రాల మీద. రక్షించలేమని చెప్తారు. అప్పుడు ఇంత డబ్బు సంపాదించడానికి కొరకు ఎక్కడి నుంచో భారతదేశం అంతా తిరిగి తిరిగి ఎంతో మందిని యుద్ధాలు జయించి చంపి వాళ్ళందరినీ కూడా ఆ డబ్బు తీసుకుపోతున్నాను. నన్ను చనిపోయినప్పుడు ఆ శవపేటికలో పెట్టి నా చేతులకు ఈ 2 రంధ్రాలు చేయండి. చేతుల్ని బయటకు పెట్టండి ఇలా. ఎందుకు స్వామి? మన దాంట్లో బయటకు పెట్టడం అనేది ఉండదు గదా! సాంప్రదాయం. పెట్టండి. నేను ఈ ప్రపంచానికి ఒక దాన్నేమంటారు? ఆహ్, సూచన ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే ప్రపంచాన్ని జయించాను. ఒక్క చిల్లి గవ్వ గూడా నేను నా చేతుల్లో తీసుకెళ్ళట్లేదు అని నేను అందరికీ గూడా చెప్పదలుచుకున్నాను అని జెప్తారు. కాబట్టి అలెగ్జాండర్ మొత్తం ఎంత సంపత్తి అంటే అంత సంపత్తి తీసుకెళ్తున్నాడండి. ఇలా ఓపెన్ పెట్టమన్నాడు. కాబట్టి అప్పుడు రియలైజ్ అయితే లాభమేముందండి? ఆయన ఏమీ చేయలేడప్పుడు. కాబట్టి నేనేమి తీసుకొని వెళ్ళదాని గురించి వెళ్ళలేని దాని గురించి ఇంత కష్టపడి నా ఫ్యామిలీతోని లేడు, నా దేశంలో లేడు, తల్లితో లేడు. కానీ రాజ్యాకాంక్షతో దేశాలు తిరుగుతా ఉన్నాను. జీవితం అంతా వృధా చేసుకున్నాను అని జెప్పేసి మనకు ఆయన ఒక ఆ! దాన్నేమంటారు? మెసేజ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడండి. ఇప్పటికి అలెగ్జాండర్ అంత గొప్పోళ్ళమైతే గాదు. అంత ధనం లేదు, అంత లేదు. కానీ ఆయన గూడా ఏం తీసుకుపోలేదు. కాబట్టి మనం నిజంగా మనకు, మన ఫ్యామిలీకి నిజమైన ధనాన్ని ఫ్యామిలీతోని ఎవరు ఉండొద్దనట్లేదు. ఫ్యామిలీ కొరకు ఆధ్యాత్మిక ధనాన్ని ఇంట్లో తరగని ధనాన్ని అది ఎవరు మోసం జేయలేరండి. అదెవరు దొంగలొచ్చినా గూడా దాన్ని తీసుకొని వెళ్ళలేరండి. ఆ ధనాన్ని ఇల్లంతా నింపండి. ఆధ్యాత్మిక ధనం. ప్రభుజీ ఆధ్యాత్మిక ధనం ఎలా నింపొచ్చండి? భగవంతుడి యొక్క ప్రేమ ధనము. గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన. ఇంట్లో ప్రతి ఒక్కరు హరినామ జపం చేయండి. ఇంట్లో ప్రతి ఒక్కరు భగవంతుడి యొక్క కథామృతం అటెండ్ చేయండి. ఇంట్లో ప్రతి ఒక్కరు భగవంతుడి యొక్క ఆరాధన చెయ్యండి. అది నిజమైన ఇల్లంతా నిండిపోతదండి. లక్ష్మి ప్రతి అణువణువున పరమాత్మ ఉన్నట్టుగా లక్ష్మి మన ఇంట్లో ప్రతి దగ్గర లక్ష్మి ఎటు చూసినా లక్ష్మి కనబడుతుందండి. నోట్ల కట్టలు కాదు. నిజమైనటువంటి ఆనంద లక్ష్మి మనకు కనబడతా ఉంటుంది. ఆనందం వెల్లివిరుస్తా ఉంటుంది. నెక్స్ట్. కానీ చివరికి ఎవరు గూడా కుటుంబ పరిస్థితి చే సంతృష్టి చెందక అతడు తగినంతగా ఒసగలేదని తలెత్తురు అయిపోయిందని. ఆ! తీవ్రము గృహాసక్తి కారణంగా అతడు ఇంద్రియ నిగ్రహమును గూర్చి ఆధ్యాత్మిక పెంచుకొనుటను గూర్చి తన బాధ్యత విస్మరించును. నేను వెళ్ళిపోతున్నాను కుటుంబ జాగ్రత్త చూడవలసిందని పలుకుచున్నాడు. తానెచ్చటకు పోవచ్చున్నాడో అతడెరగడు. అయినప్పటికిని మరణ సమయమునందును అతడు కుటుంబం ఎట్లు పోషమని అని ఆతురత కలిగి ఉండెను. కుటుంబ పోషణార్థము తాను తయారు చేసిన ప్రణాళికను పూర్తి చేయుటకై మరికొన్ని సంవత్సరం బ్రతుకున్నట్లు ఆయువును పొడిగింపుమని మరణశయ్యపై ఉన్నవాడు వైద్యుని అర్థించుట కొన్ని మార్లు గోచరించును. ఇవన్నీను బద్ధజీవుని భవరోగములు. తన నిజమైన కార్యమును అంటే కృష్ణ భక్తి భావన యుతుడగుట మరిచి అతడు కుటుంబ పోషణమును గూర్చిన యోచన యందే సదా సంలగ్నమై ఉండును. సంసారం నిరంతరం ఒక్కొక్కటిగా మార్చినను అతడు దయసి అది మనం ప్రెజెంట్ ఉన్న మనందరి స్థితి అదే అండి. భాగవతం చెప్పేటప్పుడు చాలా బ్రహ్మాండంగా మనం ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నాము. చాలా చక్కగా చెప్తున్నాము. కానీ నిజంగా గృహాన్ని వదిలిపెట్టలేకపోవడానికి లాస్ట్ ఒక లీల వినండి. మన కళ్ళు మొత్తం ఇదైపోతాయన్నట్టు. మనం చెప్పడానికి మనం స్టార్ట్ చేసాం. ఓకే. నో ప్రాబ్లమ్. కానీ దీంట్లో వీలైనంత ఎక్కువగా ప్రోగ్రెస్ అవ్వండి. దానికి ఎగ్జాంపుల్ చెప్తారు. నేను స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి సపోజ్ 100 మీటర్స్ రన్ స్టార్ట్ అయిందండి. 100 మీటర్స్ అంటే ఎన్ని క్షణాల్లో పరిగెడతారో తెలుసా? 9 సెకండ్స్. 100 మీటర్స్ 9 సెకండ్స్, 9.01, 9.034 అలా పాయింట్లలోనే ఫస్ట్, సెకండ్, థర్డ్ వస్తారండి 100 మీటర్స్. అదే 1500 మీటర్స్ అనుకోని కొంత రిలాక్స్ ఉంటది.
స్టార్ట్ చేసి తర్వాత మిడిల్‌లో కొంచెం పికప్ జేసి మళ్ళా. అదే మీరు 5 కిలోమీటర్స్ అనుకోండి. 100, 1500, 5 కేఎం దాంట్లో స్టార్టింగ్‌లో ముందంజలో ఉన్నవాడు ఎండింగ్‌లో ముందంజలో ఉంటాడని గ్యారంటీ లేదండి. కాబట్టి 100 మీటర్స్ ఎలా అయితే సో ఇంపార్టెంట్. అదే మీకు స్విమ్మింగ్‌లో అయితే 50 మీటర్స్ ఉంటది. 50 మీటర్స్ ఇట్లా చూస్తే అట్లా స్విమ్ ఎవరు చేస్తే గోల్డ్ మెడల్. అలానే మన జీవితం గూడా 100 మీటర్స్ పరుగు మీరెప్పుడైనా చూడండి కావాలంటే. ఇట్లా మనం చూసే లోపల వాళ్ళు రీచ్ అయిపోతారు ఇట్లా గోల్డ్ మెడల్. అలానే మన జీవితం గూడా ఎప్పుడు ఎండ్ అయిపోద్దో తెలియదండి. సో, కాబట్టి మన ఫోకస్ అంతా గూడా అలసత్వము, భౌతిక భారాన్ని మోయడం వైపు పరిగెత్తించకండి. ఆధ్యాత్మికం వైపు. ఎందుకంటే అలా చెయ్యని రోజు ఈ పనిష్మెంట్ అనుభవిస్తా ఉంటాం. మరణ సమయంన క్రోధ నేత్రులకు యమదూతలు తన కడకు వచ్చుటను గాంచి గొప్ప భీతితో అతడు మలమూత్రం విడుచును. మనం అనుకో అయ్యో! బట్టల్లోనే బెడ్ మీదనే మలము, మూత్రాలు చేస్తున్నారు. కానీ వాళ్ళ కాన్షియస్ లేదు పాపం. అంటే వాళ్ళకేం కనబడుతుందన్నట్టు, మన ఇంటికి ఎవరొస్తున్నారన్నట్టు చుట్టాలొచ్చిపోతున్నారండి. మన చుట్టాలేమో చూడ్డానికి వీళ్ళతోని మాట్లాడదు. ఎవరు? ఆ బెడ్ మీద మన ఇంట్లో ఉన్నటువంటి మన పెద్దవాళ్ళు గాని, మనకు గూడా రావచ్చు. ఈ ఏజ్‌లో గూడా రావచ్చండి. అన్‌కాన్షియస్ సిక్ సడెన్‌గా నా ప్రారబ్ధ కర్మ ఇప్పుడు బాగున్నాను. కానీ నేను 52 తర్వాత సిక్ అయ్యేది ఉందనుకోండి. నా ప్రారబ్ధ కర్మ ఏముందండి? సో, నేనింకా బెడ్ రిడెన్ అయిపోతాను ఏదో డిసీజొచ్చి. దాని తర్వాత బెడ్ మీదనే అది గూడా సపోజ్ ఒక 1 ఇయర్ నా ప్రారబ్ధ కర్మ అనుభవించేది ఉందనుకోండి. ఆ 1 ఇయర్ నా ప్రారబ్ధ కర్మతో పాటు నా పిల్లలకు గూడా ప్రారబ్ధ కర్మ నాకు సేవ చేసే పూర్వజన్మ ప్రారబ్ధ కర్మ ఉంటే నేను బెడ్ మీదనే ఉంటాను. అన్నీ గూడా బెడ్ మీదనే జేయాల్సొస్తుందన్నట్టు. సో, సరే తినుకుంటూ ఓకే. ఇక్కడే తిండి గూడా మానేస్తారు. కానీ అప్పుడే భయపడిపోయి మలమూత్రాలు జేస్తా ఉంటారు. సో, అది కేవలం ఆ యమదూతలు చాలా భయంకరమైనటువంటి ఆ రూపం ఆళ్ళని చూస్తేనే వాళ్ళకింకా నీళ్లు తాగకున్నా గూడా మూత్రం వచ్చేస్తదంట. ఆ విధంగా వాళ్ళని జూసి ఎవరు వాళ్ళని జూస్తున్నాము. చెప్దామంటే మనకు నోరు రావట్లేదు. ఎందుకంటే నోరు భగవంతుడికి ఈ యొక్క నోటి యొక్క మనము ఫెసిలిటీని ఇష్టం ఉన్నట్టుగా యూజ్ చేసామండి. ఇతరులని తిట్టడము, ఇతరుల మీద అరవటము, ఈ నోటితో ఎన్నో అబద్ధాలు జెప్పి మోసాలు జేయటము, ఎంతో మందికి చాలా హింసించాం ఈ నోటితో. అప్పుడింక లాస్ట్ మినిట్‌లో మనల్ని రక్షిస్తారేమో ఎవరంటే యమదూతలతోని మన చుట్టాలు, బంధువులు రక్షించగలరా? వాళ్ళకి గనపడరు గదా! మనకు గనపడతారు. కాబట్టి అది ఈ కళ్ళతో జూడలేము. మన కళ్ళు మూసే ఉంటది గానీ వాళ్ళు గనపడతా ఉంటారు. అర్థమైందా? ఈ కళ్ళతో కనపడరాళ్ళు. కళ్ళు మూసుకుంటాం, ఏడుస్తా ఉంటాం. అయ్యో! ఏమైంది? ఏమైంది? ఏడుస్తున్నావంటే, మనం పలకడానికి, వాళ్ళకి చెప్పడానికి ఏమీ రాదు. అఫ్‌కోర్స్ కొన్నిసార్లు కొంతమంది జెప్తారండి. అగో! వస్తున్నారు, వస్తున్నారు జూడు అని జెప్పేసి అలా కనబడతారు. తర్వాత చెప్తారుగా మనకు ఏదో అరుస్తుందిలే, ఏదో చెప్పుకుంటుంది, ఏదో ఆమెకు మతిస్థిమితం లేదనుకుంటా. మతిస్థిమితం కాదండి. నిజంగా మతిస్థిమితం ఉంటది కానీ, యమదూతలు గనబడే ఆ విధంగా వాళ్ళు బాధపడతా ఉంటారు. కాబట్టి బ్రతికున్న వాళ్ళు ఏం జేయాలంటే, ఏ ఇంటికి యమదూతలొస్తారండి? ఏ ఇల్లైతే ఎప్పుడు గూడా భౌతికమైనటువంటి విషయ వాంఛలతో ఆ ఇల్లు నిండి ఉంటదో ఆ ఇంటికొస్తారండి. ఏ ఇల్లైతే భగవద్ధామం ఉంటదో యమదూతలు రారండి అక్కడికి. యమధర్మరాజు ఆల్రెడీ జీవో పాస్ జేశాడు. ఏ ఇంట్లో అయితే భగవత్ ఆరాధన జరుగుతుందో, ఏ ఇంట్లో నిత్య నిరంతరము గీత, భాగవత యజ్ఞం జరుగుతుందో యమదూతలు ఆ ఇంటికి రారండి. అర్థమైందా? నెక్స్ట్. దేహం నుండి బయటపడిన పిమ్మట జీవుడు 2 రకములకు గతులను పొందును. పాప కర్మలను నియమించు వాడగు యమరాజు చెంతటికి ఎగుట ఒకటి. 2 వైకుంఠ పర్యంతమగు ఉన్నత లోకములకు ఎగుట మరి ఒకటి. గృహ పోషణార్థమై ఇంద్రియ భోగ కర్మలయందు రతులయ్యేడి మనుజులు ఏ విధంగా యమదూతలచే శిక్షింపబడుదురో కపిల భగవానుడు ఇచ్చట వర్ణించుచున్నాడు. తీవ్ర ఇంద్రియ భోగరతులైన వారు మరణ సమయమున యమదూతలకు అధీనులగుదురు. యమదూతలు ఆ మరణించు వ్యక్తిని ఆధీనుని చేసుకొని యమలోకానికి గొనిపోవుదురు. ఆ లోకపు పరిస్థితులు రాబో శ్లోకములందు వివరింపబడినవి. నెక్స్ట్ చూద్దాం. రాజభటులు శిక్షార్థమై నేరస్తుని బంధించినట్లుగా యమదూతలు ఇంద్రియ భోగ రతుడైన వానిని బంధింతురు. అతనిని తీవ్రంగా శిక్షించుటకు వారు గొంతుకు ఉచ్చు బిగించి సూక్ష్మ శరీరం కప్పివేయుదురు.
భాష్యం. ప్రతి జీవుడును సూక్ష్మ దేహము మరియు స్థూల దేహములతో కప్పబడి ఉన్నాడు. మనస్సు, అహంకారము, బుద్ధి ఇవేమో సూక్ష్మ దేహము. స్థూల దేహము మనకు పంచభూతాలు మనందరికి తెలుసు. చైతన్యుడు ఆచ్ఛాదంతే సూక్ష్మ శరీరము. యమభటులు నేరస్తుని సూక్ష్మ దేహమును కప్పి అతడు సహించుకోగలిగిన రీతిలో శిక్షించుటకు యమలోకమునకు కొనిపోవుదరని శాస్త్రములందు తెలుపబడింది. వారొసగిడి శిక్షచే అతడు మరణించబోడు. అతడు మరణించినచో శిక్ష అనుభవించుట ఎట్లు సాధ్యపడును? జీవునికి మరణము కలిగించుట యమభటుల కార్యమే కాదు. జీవుడు నిత్యుడు కనుక నిజమునకు అతనిని చంపుట అసాధ్యముకు కార్యము. ఇంద్రియ భోగ కర్మల పరిణామమును మాత్రమే అతడు అనుభవించవలసి వచ్చును. శిక్షలు ఏ విధంగా విధింపబడునో చైతన్య చరితామృతమునందు వివరింపబడింది. పూర్వము రాజభటులు నేరస్తుని పడవయందు నదిలోనికి కొనిపోయి జుట్టు పట్టి నీటిలో ముంచెడివారు. దాదాపుగా ఊపిరాడని పరిస్థితి కలిగినప్పుడు తిరిగి అతడి తలను పైకి తీసి శ్వాసించుట కొంత సమయం ఇచ్చెడివారు. పిదప తిరిగి ఊపిరాడనట్లుగా నీటిలో ముంచుచుండెడివారు. విస్మృతాత్మునికి యమరాజుచే ఇటువంటి శిక్షలు ఒసగబడుచుండును. అదే విషయము రాబో శ్లోకంలో కూడా మనకు వివరిస్తున్నాం. ఇది కూడా అయిన తర్వాత మొత్తం యమభటులచే కొనిపోబడినప్పుడు అతడు మిగుల విహ్వలుడై వారి చేతిలో వణికిపోవును. మార్గ మధ్యమున కుక్కలచే కరవబడుచు అతడు తన పాప కర్మలను గుర్తు చేసుకొనును. ఆ విధంగా అతడు తీవ్రమగు దుఃఖితుడగును. యమభటులచే బంధితుడైన నేరస్తుడు ఈ లోకము నుండి యమలోకమునకు పోవునప్పుడు పెక్కు శునకములు తారసపడునని అతని నేరపూర్వకమగు ఇంద్రియ భోగ కర్మలను గుర్తు చేయుటకు అవి మరుగుచు కరచుననియు ఈ శ్లోకమును బట్టి అవగతమగుచున్నది. ఇంద్రియ భోగ వాంఛచే క్రోధితుడైనప్పుడు మనుజుడు దాదాపుగా అంధుడై విచక్షణ కోల్పోవును అని భగవద్గీత ఎందు తెలుపబడింది. అతడు సమస్తమును మరచును. కామైస్తైస్తర్య హృత జ్ఞానః. ఇది భగవద్గీత 7.20లో ఉంది. అతిగా ఇంద్రియ భోగమునందు ఆసక్తుడైనప్పుడు మనుజుని బుద్ధి నశించును. దాని పరిణామమును తాను అనుభవింపవలసి వచ్చుననియు అతడు మరచును. కానీ ఆ ఇంద్రియ భోగ కర్మలను మరొక్క మారు తిరిగి గణించే అవకాశమును యమరాజుచే నియమింపబడిన శునకములు పొసగగలవు. స్థూల దేహమునందున్నప్పుడు అట్టి ఇంద్రియ భోగ కర్మలు ప్రభుత్వ చట్టముల ద్వారాను ప్రోత్సహింపబడుచుండును. అవి కుటుంబ నియంత్రణ రూపమున ప్రపంచమందలి ప్రతి దేశమందును ప్రోత్సాహమునందుచున్నవి. స్త్రీలకు గర్భ నిరోధక మాత్రలు ఒసగుచు అవసరమైనచో గర్భస్రావంను అనుమతి ఒసగబడుచున్నది. దీనంతటికి ఇంద్రియ భోగమే కారణము. నిజమునకు సత్సంతానమును బడియుటకే మైథునసుకు ఉద్దేశింపబడింది. అయినను ఇంద్రియ నిగ్రహము లేని కారణమునను ఇంద్రియ నిగ్రహమున శిక్షణ ఒసగు సంస్థ లేనందున ఇంద్రియ భోగ పాపములకు జనులు బలి అగుచున్నారు. మరణానంతరము వారు శ్రీమద్ భాగవతపు పుటలయందు వర్ణింపబడిన ఈ రీతి శిక్షింపబడుదురు. మీరిక్కడ భగవద్గీతలో కూడా మనకు చాలా చక్కగా ఇక్కడ మనం ఎటువంటి తప్పు చేస్తే ఎటువంటి దేహం వస్తుంది అనేది ఈ ఫొటోస్ లో ఉన్నది చూడండి. భగవద్గీతలో ఎవరైతే పులిలాగా ఒక జంతువుని వేటాడి తింటుందో వాడు చనిపోయే ముందు ఆల్రెడీ ఆఫ్ అంటే మారిపోతుంది. అటువంటి పులి లాంటి దేహాన్ని స్వీకరిస్తున్నాడు. తర్వాత ఇక్కడ పంది లాంటిది. ఏదైతే కొంతమంది మరి అంత క్రూరంగా పందిని తినేవాడు అటువంటి ఆ భావంతో ఉంటే వాడికి ఆల్రెడీ సగం పంది లాంటి దేహం వచ్చేసింది వాడికి. తర్వాత ఇంకొక ఫోటోలో చూపిస్తున్నారు. అంటే అటువంటి గతి దారుణమైనటువంటి గతి. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్స్. ఎవరికైతే చాలా మటుకు నగ్నంగా ఉండడము చాలా ఇష్టపడతా ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ చెట్టు ఎలా అయితే పక్కకు నగ్నంగా ఉన్నటువంటి చెట్టు ఆల్రెడీ వీళ్ళ శరీరం కూడా అలా మార్పు వచ్చింది. చెట్టు శరీరము. తర్వాత కింద ఏముంది ఇంకా లాస్ట్ది పడుకోవడం. అంటే ఇప్పుడు కూడా పడుకొని ఉంటారు, లేవలేరండి అంటారు. ఆ బెడ్ మీద పడుకొని ఉన్నారు చూడండి. ఒక మాతయ్య ప్రభుజం వాళ్ళకు ఏ జంతువు వచ్చింది, సో ఆ యొక్క పడుకుంటూనే ఉంటుంది. సో కాబట్టి మరి అటువంటి జీవితం ఎందుకండి? సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ఎవరైతే భగవంతుడి యొక్క ఈ శాస్త్ర జ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా మానవుల కొరకే
భగవద్గీత, భాగవతాన్ని బోధించడం జరిగింది. ఎవరైతే కేవలం ఈ గృహమీది జీవితంలో జీవిస్తూ వాళ్ళు తనకు భగవంతుడు ఏదైతే మానవ జన్మ యొక్క సార్థకత కొరకు ఆచార్యుని పంపించాడు, శాస్త్రాన్ని గురు సాధు శాస్త్ర దాని ప్రకారం ఒకవేళ జీవించినట్టయితే ఎట్లయితే ప్రభుత్వం ఆదేశాలు అంటే ప్రభుత్వ నియమాల ప్రకారం జీవించినట్టయితే ప్రభుత్వం యొక్క రాజభటులు ఇప్పుడు ప్రజెంట్ పోలీస్ వాళ్ళు మనల్ని శిక్షించినట్టుగా చలాన్లతో తర్వాత మనకు పోలీస్ స్టేషన్ జైల్లో మనకు శిక్షలను అనుభవింపజేస్తారు. ఆ విధంగా మనము ఇంద్రియ భోగము గృహ పోషణార్థమై కేవలం ఇంద్రియ భోగ కర్మల యందు రతుడయ్యేటి మనుజులు ఏ విధంగా యమదూతలచో ప్రభుజీ మేము తప్పు చేస్తున్నామంటే మీరు కేవలం వాళ్ళని పోషించడానికి కొరకే కాదండి. ఇప్పుడు నేను కష్టపడి బిజినెస్ చేసుకుంటున్నానండి, నేను ట్యాక్స్ కట్టను అంటే తప్పకుండా కొంతమంది వితౌట్ ఎనీ రిజిస్ట్రేషన్, వితౌట్ ఎనీ బ్యాంక్ లావాదేవీ అంటే ప్రభుత్వానికి చిక్కకుండా దాన్ని ఏమంటారు వైట్ బిజినెస్ కాకుండా బ్లాక్ బిజినెస్ ఏదో అంటారు కదా. సో ఆ విధంగా చేస్తూ ఉంటే చాలా డబ్బు సంపాదిస్తారు, చాలా ఇండ్లు కొంటారు. మళ్ళీ బ్యాంకులలో డబ్బేస్తే పట్టుబడతాం. కాబట్టి ఇళ్లల్లో ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ గోడల్లో దీంట్లో వాళ్ళు ఒక లాకర్నే కట్టించుకుంటారండి. చెదలు పట్టినా పర్వాలేదు కానీ కట్టలకు కట్టలు దాంట్లో ఎప్పుడైనా సత్సంగం రమ్మంటే ఇంట్లో అందరు రారండి. ఖచ్చితంగా ఇంటి కాపలా లేట్ కైలాష్ వాడు కూడా నారదుడు స్వయంగా వచ్చి కైలాష్ అంటే పాపం ఫ్రెండ్ నారదుడు ఉత్తమ భక్తుడని అట్లీస్ట్ ఆయననా చాలా మంచివాడు. నారదుడికి అరే భక్తుడు అని చెప్పేసి ఇంటికి పిలిచి పాదపూజ చేసి మంచి సోఫాలో కూర్చునబెట్టి సో ఆయనకు దండ వేసి కొంచెం మంచి భోజనం పెట్టించి ఆయనకు సేవ చేసుకొని లాస్ట్‌కు మీరు చాలా ఆనందంగా ఉంటారు. నారద చాలా ఎప్పుడు చూసినా అంటే నా ఆనందానికి కారణం నేనెప్పుడు భగవత్ చింతనలో ఉంటాను. మరి నువ్వు కూడా భగవత్ చింతన ఇంకా కొంచెం టైం ఇవ్వండి. ఆ కైలాష్ భగవత్ చింతన ఉన్నాడు. ఆయన ఏ చింతన ఉంటాడు? ఆయన భౌతిక చింతనలో ఉంటాడు. భౌతిక చింతన అంటే భార్య, బిడ్డలు, సంసారము, ఇంకా బిజినెస్ చేయాలా, డబ్బులు సంపాదించాలా, కొడుకులు, మనుమలు మనం కూర్చుండి తినాలా, నేను కష్టపడాలా. అది వాడి చింతన. నారదుడి చింతన నారాయణ నారాయణ. నారదుడు నారాయణ చింతన చేస్తాడు. వాడు మాయా చింతన చేస్తాడు కాబట్టి కానీ ప్రతిసారి పాపం నారదుడికి భక్తుడు కాబట్టి రా నేను ఎక్కడెళ్తున్నారు స్వామి మీరంటే వైకుంఠం వెళ్తే నిన్ను కూడా లేదు ఇంక కొంచెం టైం ఇయ్యండి. అలా మానవ జన్మ వృధా చేస్తాడు. మానవ జన్మలో సంపాదించిందంతా కూడా కొడుకులకు అప్పుడే ఇవ్వలేక ఓ చెట్టు కింద దాస్తాడు. దాన్ని కాపాడడానికి కొరకు లాస్ట్ మినిట్‌లో మనం ఎటువంటి ఆలోచన ఉంటే అటువంటి జన్మ వస్తదని చెప్పేసి భగవద్గీతలో బోధించారు. మరి దాన్ని రక్షించుకోవడానికి కుక్క జన్మెత్తుతాడు. కుక్క జన్మెత్తి ఆ చెట్టు కింద ఎప్పుడు కాపలా ఉంటాడు. కానీ పిల్లలకు తెలియదు మా నాన్ననే కుక్క జన్మెత్తాడని చెప్పేసి. కానీ నారదుడు చూడంగానే ఆయన యొక్క పూర్వం అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ చూస్తాడు. అరే! మా కైలాష్ ఫ్రెండ్ కుక్ అయిపోయాడు. ఏరా కైలాష్ ఇప్పుడన్నా రా వెళ్దామంటే, లేదు కొంచెం ఇంకా మా పిల్లలకు ఈ యొక్క డబ్బు ధనాన్ని అప్పజెప్పొస్తా అంటాడు. తర్వాత పోనీలే అని చెప్పేసి ఆ జన్మ వదిలేస్తే నెక్స్ట్ జన్మ పాము జన్మ ఎత్తుతాడు. ఎందుకు? ఇల్లు చక్కదిద్దుకున్నారంటే పొలాలు చక్కదిద్దుకోవట్లేదంట. చాలా పొలాలుగా ఉన్నాడు. ఆ పొలాల్లో ఎలకలంతా పొలాన్ని పాడు చేస్తున్నాయి. తర్వాత పక్షులొచ్చి పాడు చేస్తున్నాయి. వాళ్ళు ఇందాక చూయించాక పడుకుంటున్నారంట. పక్షులు పొద్దున వెళ్ళి మంచిగా కడుపు నిండా ధాన్యాన్ని మేస్తాయి. ఎందుకు? పొద్దున యజమానులు ఉండరని. సో, ఈ పాము అక్కడ బుసలు కొడుతూ అది చేస్తూ ఏదో చేస్తుంది రక్షించాలని ఆరాటపడతాం. కానీ పిల్లలంతా పడుకుంటారు. సో, అప్పుడు నారదుడు పరదుఃఖ దుఃఖి కాబట్టి ఇప్పుడన్నా వీడి పాముని జన్మ నుంచి ముక్తి కలిగించాలని పిల్లల్ని పిలిచి ఆ పాము చనిపోయేట్టు చేస్తాడు. అర్థమైందా? కాబట్టి దయచేసి ఇప్పటికన్నా మనందరం గూడా మన పిల్లలకు, భార్యకు ఓకే. వాళ్ళ ఇష్టం లేదు అంటే మనం ఎక్కడున్నాం అక్కడ చక్కగా భజన జేయండి. సో, నిన్నన్నట్టుగా గృహస్థ జీవితంని వాళ్ళని సెటిల్ జేయండి. సో, మన సెటిల్‌మెంట్ కొరకు ప్రయత్నం జేయండి. మన సెటిల్‌మెంట్ కొరకు ప్రయత్నం జేయకపోతే మనకు వాళ్ళు రక్షించలేరండి. యమదూతలు మనల్ని తీసుకొని పోతా ఉంటారు. ఎటువంటి దేహంతో మనం చేసిన తప్పులకి ఎట్లయితే మన ఎవరైనా లేకపోతే మన ఇంటి వైపు ఎవరైనా వస్తుంటే కొత్త వ్యక్తి వస్తుంటే కుక్కలు ఎట్లా అరుస్తా ఉంటాయి, కొన్ని కుక్కలు కరుస్తాయి. అలానే మనని కూడా యమభటులు తీసుకెళ్తా ఉంటే చాలా ఘోరంగా కరుస్తాయి. కానీ ఎటువంటి దేహం ఇస్తారంటే చనిపోమంట. ఆ శిక్షలను అనుభవించేటువంటి దేహాన్ని మాత్రం
పెయిన్ అనుభవిస్తాం. మనం అప్పుడు ఆ పెయిన్‌తో నాకు ఎందుకు మృత్యువన్న రావట్లేదు అని అనుకుంటా ఉంటామంట. కానీ మృత్యువు మాత్రం రాదు. మనకు అందు గురించే గరుడ పురాణంలో చాలా మన యొక్క బాధలు అంటే మనం చెప్తా ఉంటారు. ఆహ్, నరకంలో డిఫరెంట్ డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. ఒక సెల్‌లో వేడి వేడి నీళ్లు, మస్సిలే నీళ్లు. మామూలుగా అయితే ఆ స్కిన్ ఎక్కడిదక్కడ ఊడొచ్చేయాల. అంత మసలైన నీళ్ళలో ఈ యొక్క పాపాత్మకు అటువంటి శరీరం ఇస్తారు. దాంట్లో ఏసేస్తారు. పెయిన్ అనుభవిస్తారు. సో, ఆ పెయిన్ అనుభవించి కొంచెం ఊరట కలిగిందో లేదో తర్వాత నిప్పుల మీద పరిగెత్తిస్తా ఉంటారు. కాలుతుంది శరీరం. పెయిన్ చాలా భయంకరమైన పెయిన్. తర్వాత చైతన్య చరితామృతం ప్రకారం చెప్తున్నారు. సో, ఒక వ్యక్తిని మంచిగా విహారయాత్రలాగా తీసుకెళ్ళి సముద్రంలో అతన్ని ఆ నీళ్ళలో వదిలేస్తారు. సో, ఆయన స్విమ్మింగ్ రాదు. సో, ఇలా పైకి చనిపోతారేమో అని జెప్పేసి అనుకున్నప్పుడు పైకి తేలని కొంచెం పైకి లాగుతారు. రక్షించారు చాలా సంతోషం. మళ్ళీ ముంచేస్తారు. మళ్ళీ ఒక్క క్షణం కొరకు మళ్ళీ లేపుతారు. మళ్ళీ ముంచడం. ఎన్నో సార్లలా కొంచెం క్షణకాలం లేపుతారు. లోపల ముంచుతారు. సో, అటువంటిది మనకు చాలా ఘోరమైనటువంటి చిత్ర హింసలు మనము నరకంలో పడవలసి ఉంటుంది. మరి దాని నుంచి ఎలా రక్షించుకోవాలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. భార్యాభర్తలని ఇది మన యొక్క ప్రారబ్ధ కర్మ అండి. కొడుకులు అనేది ఇది ప్రారబ్ధ కర్మ. ఈ ప్రారబ్ధ కర్మని తప్పించుకోవడానికి కొరకు చూడండి. వాళ్ళు ఏం జేస్తారు అంటే, మనకు వాళ్ళకు పూర్వ జన్మలో ఉన్నటువంటి అనుబంధం కొరకు ఒకడు కొడుకుగా పుడతాడు. ఒకడు భార్యగా వస్తారు. కానీ మన నిజమైన రిలేషన్ భగవంతుడితో. ఆ కొడుకుకు మనకు సపోజ్ మనము సింపుల్ ఎగ్జాంపుల్ మనకు రుణానుబంధం ఎలా ఉంటదంటే, నిన్న ముక్తానంద ప్రభు అడిగాడు. ప్రభుజీ పుట్టంగానే 1 డే లేకుంటే 1 వీకు, 1 ఇయర్ ఉండొచ్చంటే, మనం గూడా ఎన్నో లోన్‌లు తీసుకుంటామండి. లోన్‌లు తీసుకున్నప్పుడు ఈఎంఐ ఎన్ని మంత్స్ పెట్టమంటారంటారు. మా డిపార్ట్‌మెంట్‌లో అయితే ఫెస్టివల్ అడ్వాన్స్ అని ఉంటది. 10 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్ అని ఉంటదండి. సపోజ్ పూర్వకాలం మాకు ఎంత ఉండేది 1200 1000 10 ఈక్వల్ మంత్స్‌లో కట్ అయిపోయేది. అలా హౌసింగ్ లోన్ తీసుకుంటాం. ఎన్ని ఇయర్స్ పెట్టమంటారు సార్? ఇన్ని ఇయర్స్ పెట్టమంటాం. సో, మనకు అప్పుడప్పుడు దాన్ని మధ్యలో నాకు డబ్బులొచ్చినప్పుడు కట్టేయొచ్చా అనంటే కట్టేయొచ్చంట. కడితే ఏమవుతుంది? ఒక ఆప్షన్ అడుగుతాడు. సార్ ఇన్‌స్టాల్‌మెంట్స్ తగ్గించమంటాడా? లేకుంటే ఏదో ఇన్‌స్టాల్‌మెంట్ తగ్గించడము అంటే పీరియడ్ లేకుంటే ఇంట్రెస్ట్. ప్రభుజీ? ఇంట్రెస్ట్. సో, ఆ విధంగా మనం కట్టొచ్చండి. ఆప్షన్ ఉంటది అని జెప్తారన్నట్టు. ఇది గూడా మన ప్రారబ్ధ కర్మని అనుభవించేప్పుడు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇదైతే చాలా ఒక మచ్చు తునక. మనం ఇప్పుడు ఈ జన్మలో అనుభవిస్తున్న కష్టం నెక్స్ట్ లైఫ్ చాలా చాలా ఘోరమైనదుంది. అది అసలు తలుచుకుంటేనే మనం భరించలేము. అటువంటి పెయిన్‌ఫుల్ జీవితం పుట్టుకతోనే తల్లి గర్భం నుంచి వచ్చేప్పుడే చాలా ఇంకా మనం ఆహ్, చాలా సొసైటీలో చూస్తున్నాం గదండీ! అటువంటిది మన లైఫ్‌లో గూడా ఎక్కడో ఒక దగ్గర రాసి ఉంటుంది. దానికి చూడండి ఇందాక ఇప్పుడు ఒక లీల చెప్తాను. కుమారుల గురించి అన్నాడు గదా నిన్న. ఒకసారి ఏమవుతుందంటే భాగవత కథ ఇది. ఇంతకుముందు గూడా చెప్పాను. దీనికి రిలేటెడ్ గాబట్టి ఇది శ్రద్ధగా వినండి. ఇది వింటే ఈరోజు 4 మనము ఏం జేస్తున్నాం? ఏం చేయకూడదు? సో, మన చేతుల్లో ఇప్పుడైతే జరిగిపోయింది గదా! ఇప్పుడు ఏం చేద్దాం? అనేది అర్థం జేసుకొని మీరు ఈ రోజు నుంచి నిన్న ముక్తానంద్ ప్రభుజీ శపథం జేసినట్టుగా మనం గూడా అందరం ఓత్ తీసుకుందాం. ఆ ప్రయాణంలో ప్రయాణిస్తే తప్పకుండా దీనికి భయపడకుండా మనం జీవించొచ్చు. ఒక ఊరిలో ఆత్మదేవ్, దొందిలి అని ఇద్దరు బ్రాహ్మణులండి. బ్రాహ్మణ ఫ్యామిలీ. ఇది భాగవతం లీల అన్నట్టు. ఆయన పేరే ఆత్మదేవ్, దొందిలి. చాలా ఆత్మదేవ్ చాలా ఆయన పేరుకి తగ్గట్టుగానే చాలా మంచి భక్తుడు, మంచి పండితుడు. ఆ! సో, మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది రాజుగారి దగ్గర. కానీ ఆయన అదృష్టం కొద్దీ పిల్లలు లేరు. సో, ఆమె భార్యకేంది ఆమె పెద్ద పట్టింపు లేదు. ఆమె శరీర సుఖము చాలా శరీరం మంచిగా మెయింటైన్ చేయడమే ఆమెకిష్టం. సో, ఆమె పెద్ద పిల్లలు కావాలని కోరుకోదు. కానీ ఈయనకు పిల్లలుంటే బావుంటదని కోరుకుంటా ఉంటాడు. పిల్లలు గారు. సో, ఒకసారి విసిగి వేసారు. ఇంక లాభం లేదు పిల్లలవుతలేరని జెప్పేసి సూసైడ్ జేసుకుందామని ఓ నదికి వెళ్తుంటాడు. ఆ నది ఒడ్డున ఒక మహాత్ముడు. ఆయన త్రికాల జ్ఞాని. ఈయనకు పరిచయం ఉన్నాయన. సన్యాసి.
ఏంటి ఆత్మదేవ్ ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఫేస్ చూస్తే చాలా చింతతో అనిపిస్తుంది. అంటే ఏం చేస్తాం స్వామీజీ, నేనింకా నా జీవితం వ్యర్థం అనిపిస్తుంది. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమ్ అంటే, అరే ఇంతకాలం అయింది నాకు సంతానం లేదు. ఇంకా సంతానం లేని జీవితం ఇంకెందుకు? కొడుకుంటే బావుంటది. ఎందుకంటే పుత్రుడు పున్నామి నరకం నుంచి రక్షించేవాడు. ఈ సంతానం లేని జీవితం ఎందుకండి? పూర్వకాలం 10, 15 మంది చాలా మందిని కనేవాడు. అటువంటిది ఒక్క కొడుకు గూడా లేకపోతే ఇంకెందుకు అని జెప్పేసి ఆత్మహత్య జేసుకుంటాడు. లేదు, 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 ఆత్మహత్య జేసుకోకు. ఏం పర్వ నీకంత జ్ఞానివి, నువ్వే పండితుడివి. ఏమైతే లేదండి నాకు సంతానం లేని జీవితము సొసైటీలా అంత నేను ఆనందంగా జీవించలేకపోతున్నాను. అని జెప్పేసి అంటే, "అరే! ఇది కర్మ ఫలము నీకు తెలియనిదేముంది? ప్రారబ్ధ కర్మ మనకుంటేనే ఉంటది లేకుంటే లేదంటే." "లేదు స్వామీజీ మీరేదన్నా నాకు సంతానమయ్యే ఉపాయం ఉంటే చెప్పండి" అంటే, ఆయన ధ్యానంలోకి వెళ్లి ఈయన యొక్క ఈ రేఖలను జూస్తాడు. ఈయన యొక్క దాన్నేమో రేఖలంటారు? జాతక రేఖలను జూసి ఆయన మళ్ళీ చెప్తాడు, "ఏ ఆత్మదేవ్ ఈ జన్మనే గాదు, మళ్ళ జన్మ గాదు, మళ్ళీ జన్మ గాదు. నీకు ఈ విధంగా 7 జన్మలు నీకు సంతాన ప్రాప్తి లేదు. ఒక్క జన్మ గాదు, 2 గాదు. నీకు నెక్స్ట్ ఇంకా 6 జన్మలు నీకు సంతానం లేదు. జన్మొస్తది. సంతానం లేదు అంటాడు. అప్పుడు ఇంకా దుఃఖ సాగరం ఉంది. అరే! ఈ జన్మకి ఇంత దుఃఖముంది సంతానం లేదంటే, ఇంక నా జీవితం ఎందుకు అని జెప్పేసి అక్కడ చెరువులో గూడా గాదు, నదిలో గూడా గాదు. అక్కడే రాయికి తలగొట్టుకొని, ఇంక నేను నీ ముందే చనిపోతాను. ఇంక అక్కడి వరకెందుకు? నా జీవితం వ్యర్థము. అంటే చూడండి కొన్ని సార్ల ఎంత పండితుడైనా తన సమస్యకు సొల్యూషన్ దొరకట్లేదంటే, ఆయన ఏం జేస్తుండో గూడా అర్థం గాదు. అప్పుడు ఆయన సన్యాసి అంటాడు, "అరే! ఇదేంటబ్బా! ఈయన నా ముందటే చనిపోయేటట్టున్నాడని" జెప్పేసి ఆయన "సరే, సరే నువ్వు చనిపోకు. నేనైతే చెప్తున్నా నీకు ఈ జనే కానీ విధి రాత అది ఎప్పుడైనా తప్పకుండా జరుగుతుంది. దాన్ని ఎవ్వడు గూడా ఏమి చేయలేడు. భగవంతుడు రాసినటువంటి దాన్ని ఎవడు ప్రారంధకుడిని ఎవ్వడు గూడా తప్పించుకోలేడు. సరే నీకు నేను ఆ భగవంతుని ప్రార్థించి ఒక పండునిస్తాను. నీకు సంతానం భగవత్ కృప ఉంటే కలుగుతుంది" అని జెప్పేసి తన బ్యాగ్‌లోంచి తీసి ఒక పండిస్తాడు. అప్పుడు ఆత్మదేవ్ చాలా ఆనందపడతాడు. వాహ్! ఆయనకు పాదపూజ చేసుకొని ఇంటికెళ్తాడు. ఇంటికి వెళ్లి సో, తన భార్యతో అంటాడు, చాలా ఆనందంతో వస్తాడు. ఆమె పేరు దుందులి. "దుందులి ఇగో ఈ ఈ పండును తింటే నీకు సంతానం కలుగుతుందంట" అని జెప్పేసి అంటే, సరే అని జెప్పేసి ఆ దుందులి తీసుకొని "నేను తర్వాత తింటాను" అంటే, ఆయన వెళ్ళిపోతాడు తన పని. సో, వాళ్ళ ఇంటి దగ్గరనే తన సిస్టర్ ఉంటుందండి. అప్పుడు ఆ సిస్టర్ దగ్గరికి వెళ్లి, "అరే! మా ఆయనేదో ఈ పండు తీసుకొచ్చాడు. నాకు సంతానం అవుతదని ఎవరో స్వామీజీ చెప్పారంట." "అరే! మంచిదే గదా! మరి పండు తిను. నీకు కూడా చాలా రోజుల నుంచి సంతానం లేదే." "అమ్మో! సంతానం నాకెందుకు సంతానం అంటే తలకాయ నొప్పి." "ఎందుకు సంతానం? అందరూ సంతానం కోరుకుంటారు గదా!" అంటే, "అరే! నీకు తెలవందేముంది? నువ్వు గూడా ఆల్రెడీ పిల్లల్ని కన్నదానివే గదా! సంతానం ఒక్కసారి పిల్లలు అంటే ప్రెగ్నెన్సీ వస్తే మనం ఆమె అన్ని భౌతిక ఈ దేహ ఇంద్రియ ఇంద్రియాల పట్ల, ఇంద్రియ భోగాల పట్ల చాలా ఆసక్తురాలుంటది. అరే! నేను సంతానం ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తే తినబుద్ధి కాదంటారు, నిద్ర రాదంటారు, తర్వాత అంత అనీజీ ఉంటదంటారు. ఇదొద్దబ్బా నాకొద్దు. చాలా, చాలా కష్టం. అప్పుడామంటది, "అరే! అంత కొంచెం భరించలేవా?" అంటే, సరే ఓకే. దాని గురించి కొంచెం భరించాలనుకున్నా గూడా ఇంకొక రీజన్ జెప్తుంది. సపోజ్ నాకు ప్రెగ్నెన్సీ అంటే చాలా పెరిగిందనుకోండి. అనుకోకుండా మన ఊర్లో అంటుకున్నదనుకోండి. అప్పుడన్నీ గుడిసెలే గదా! చాలా చిన్నయి. సో, అప్పుడు అందరూ తప్పించుకోవడానికి ఊరోళ్ళందరూ పరిగెడతారు. నేను ఈ బాబు లోపటుంటాడు గదా! బాబుని పట్టుకొని నేను గర్భస్తురాలిని నేను పరిగెత్తలేక నేను ఆ ఇంట్లో కాలి బూడిదయిపోతానమ్మో నాకొద్దు అని జెప్పేసంట. సరే ఓకే. అరే! అట్లెట్లా అంటే ఎవరో ఒకరు రక్షిస్తారు. సరే ఓకే. అక్కడ రక్షింపబడ్డాము. తర్వాత డెలివరీ అయిందనుకోండి. డెలివరీ అయిన తర్వాత ఆ బాబుని పాలివ్వాలా, పెంచాలా, తర్వాత వాడిని పాలన పోషణ చేయాలమ్మా నా వల్ల గాదు. వాడికి భోజనం జేపియాలా, మలమూత్రాలు విసర్జిస్తే వాడికన్నీ అమ్మా! నేను జేయలేను. సో, సరే ఎట్లా మరి ఇప్పుడు అంటే అప్పుడామంటది, "ఒక పని జేద్దాం. నేను ఈ పండుని మేమొక ఆవును పెంచుకుంటున్నాం. ఆవుకిచ్చేస్తారు. తిన్నా అని జెప్తాను" అని జెప్పి. మరి ఎట్లా మీ ఆయనకు మరి స్వామీజీ చెప్పిండంటే ఖచ్చితంగా నీకు ప్రెగ్నెన్సీ వస్తది, డెలివరీ అంటే, అరే! నువ్వు గూడా ఇప్పుడు ప్రెగ్నెంటే గదా! ఓ ప్లాన్ చేద్దాం. నేను నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని నేను యాక్ట్ చేస్తాను. నువ్వు నా దగ్గరనే ఉండు. డెలివరీ అప్పుడు సో, ఆ డెలివరీ కాంగానే నీ కుమారుడిని నాకిచ్చేసేయి. అప్పుడు నీకు చాలా ధనమిస్తా. ఆళ్ళు చాలా పేదవాళ్ళు, చాలా డబ్బుంటది. నీకు ధనమిస్తాను. తర్వాత నేనే గన్నా అని జెప్పేసి అప్పుడు చెప్తాను. తర్వాతేంటంటే మరి పాలివ్వాలి కాబట్టి కొంతకాలం మా చెల్లె నా దగ్గరనే ఉంటదని జెప్పేసి, నా దగ్గరనే ఉండు అని జెప్పేసాడు. సరే పోనీలే ఆమెకు డబ్బులు గావాలా.
అని చెప్పేసి మొత్తానికి ఆ ప్రెగ్నెన్సీ నాటకం చూడండి. అంటే అబద్ధాలు ఈరోజు చెప్తున్నాం కదా! ప్రతిదానికి పనిష్మెంట్ ఎట్లా ఘోరంగా పనిష్మెంట్ ఉంటది. నాటకం ఆడితే పాపం ఆయన ఒప్పుకుంటాడు. ఇటు ఈమె ప్రెగ్నెన్సీ వచ్చిందని నమ్మిస్తుంది. అటు వాళ్ళ ఆవుకు ప్రెగ్నెన్సీ వస్తుందన్నట్టు. ఆవు గూడా గర్భం దాలుస్తుంది. ఎందుకు? సన్యాసి పండు ప్రే చేసి భగవత్ ప్రసాదం కాబట్టి ఇవ్వడం వల్ల. సరే డెలివరీ సమయం వస్తుంది. సో, ఆ డెలివరీ కరెక్ట్ సమయం అప్పుడు ఏదో పని జెప్పి ఆ ఆత్మదేవుని వేరే ఊరికి పంపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉంటే ఈమె డెలివరీ గాదు గదా! సో, ఆయనొచ్చేసరికి డెలివరీ అయిపోయిందని జెప్పేసి తను ఎత్తుకుంటుంది. తర్వాత అక్కడ ఆవు గూడా డెలివరీ అవుతుంది. అప్పుడు ఆత్మదేవుడు చాలా సంతోషపడతాడు. అరే! ఏమో అసలు సంతానమే లేదంటే మాకు 2 సంతానాలు అని జెప్పేసి చూసి, ఆవుకు గూడా భగవత్ ప్రసాదం గాబట్టి మానవ రూపం, మానవ జన్మ తీసుకున్నటువంటి ఒక బాలుడు పుడతాడు. కాకపోతే ఆవులాంటి పెద్ద చెవులతో పుడతాడు. అప్పుడు ఆత్మదేవు నామకరణం చేద్దామని ఆ ఫెస్టివల్ దాన్నేమంటారు? క్రెడిల్ సెరమనీ వాళ్ళు పెడతారు. అప్పుడు ఆత్మదేవ్ నా కుమారుడు గదా! బ్రహ్మదేవ్ అని నా కుమారుడు పేరు పెడతా అంటే, దుందిలంటది "ఏయ్! అవన్నీ కుదరదు, అవన్నీ కుదరదు. నా కుమారుడు బావున్నావు. నీ పేరుకు తగ్గట్టుగు నీ పేరు కలిసేట్టు పెడతా అనుకుంటున్నావు. అవన్నీ కుదరదు. సో, నా పేరు తగ్గట్టుగా పెట్టు" అంటాడు. సరే నీ ఇష్టం. ఏ పేరు పెట్టమంటావో చెప్పు అంటే, ఆమె పేరు దుందిలి అయితే దుందుకారి అని పెట్టమంటదామె. సరే నీ ఇష్టం పో. కొందరుంటారు గదా! ఇగ భరించలేం వాళ్ళని. వదిలేయాలిగ వాళ్ళ కొడుకని. సరే దుందుకారి అని చెప్పేసి పేరు పెడతాడు. ఆవు యొక్క కుమారుడికి ఏమని పెడతాడు? గోకర్ణ అని పెడతాడు. గోకర్ణ. సో, సరే అని చెప్పేసి ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ ఒకేలాగా చాలా చదివిపిస్తాడు. అన్నీ గూడా చాలా చక్కగా చేస్తాడు. చేస్తే వీడేమో అంటే మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే, ఎటువంటి చైతన్యంలో అంటే ఎటువంటి పరిస్థితిలో వాళ్ళు పుడతారో అటువంటి కల్చర్ అటువంటి భావం వాళ్ళకొస్తుంది. సో, ఆ గోకర్ణేమో స్వయం భగవత్ ప్రసాదం రూపంలో ఆవు అందులో కన్నది గాబట్టి, ఆయన మహా స్కాలర్, పండితుడు, మహాభక్తుడవుతాడన్నట్టు. ఎవరు? గోకర్ణ. వీడు మహా చండాలుడు. వీడి యొక్క ఎట్టెట్ట పెరుగుతా ఉంటే, ఆ ఘోరమైనటువంటి పనులు ఇంకా చూడలేకపోతాడిక. చూడలేక ఇంకా చాలా పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత రోజు ఆహ్, ఎంతో మందిని హింసించడము, చెడు అలవాట్లు బ్రాహ్మణుడు చెడు అలవాట్లు తాగటము, వేశ్యాలోలుడు అన్నీ చేస్తా ఉంటే ఇంకా ఆయనేమో రాజుగారి దగ్గర మంచి పేరు, ప్రతిష్ట ఉన్న పండితుడు. ఇంకా ఆయన ఆ యొక్క బాధలను, అవమానాలను, ఆ దుఃఖాలను భరించలేక ఇంకా లాభం లేదని జెప్పేసి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తాడన్నమాట. ఆత్మహత్య చేసుకొని వెళ్తుంటే అటునుంచి పెద్ద కొడుకైనటువంటి గోకర్ణ వస్తాడు. "ఏంటి నాన్నగారు చాలా ఫేస్ చూస్తే బాధతో ఉన్నారు. ఎక్కడెళ్తున్నారంటే" "నేను గోకర్ణ ఇంకా నేను ఇంకా ఉండదలుచుకోలేదు. నేను చనిపోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ తమ్ముడు చేసేటువంటి దుర్మార్గ పనులతో నేనింకా తలెత్తుకొని జీవించలేకపోతున్నాను. ఎందుకు జీవించాలంటే" అప్పుడు ఆయన జ్ఞానోదయం కలిగిస్తాడండి. చాలా మహా పండితుడు కాబట్టి. "నాన్న నీకు చెప్పేంత పెద్దోడిని కాదు. కానీ అయినా గూడా నువ్వు దేహ మోహములో మాట్లాడుతున్నావు. ఎందుకంటే నువ్వు పుత్రుడి పట్ల వాత్సల్యం ఓకే. కానీ మోహం ఉండకూడదు. అట్లంటే నువ్వు దొంగలంటున్నావు. మన రాజ్యంలోని ఎంతోమంది దొంగలున్నారు. ప్రపంచంలో ఎంతోమంది దొంగలున్నారు. మరి ఆ దొంగల గురించి ఒక్కసారైనా బాధపడుతున్నావా? కేవలం నీ కొడుకు దొంగ అని జెప్పేసి నువ్వు బాధపడుతున్నావు తప్ప, అది నీ యొక్క మోహము. సో, కాబట్టి ఇంటి పట్ల మమకారం ఓకే. కానీ ఆ ఇంటి పట్ల మోహం ఉండకూడదు. ఇది నాది అనే మోహం ఉండకూడదు. ప్రపంచంలో ఎంతోమంది దొంగలున్నారు. వాళ్ళ పట్ల నీకేం లేదేంటి మరి? కాబట్టి నీకు ఆ సంతానమనే మోహముతో నువ్వు జీవిస్తున్నావు గాబట్టి, అది నీకు దుఃఖాన్నిస్తుంది. మరిప్పుడు ఏం జేయమంటావు నాయనా అంటే, బెస్ట్ నువ్వు ఇంకా ఆల్రెడీ శాస్త్రం నీకు తెలియంది గాదు. సకల శాస్త్రాలు తెలిసిన వాడివి. ఆల్రెడీ నువ్వు ఇప్పుడు రిటైర్డ్ లైఫ్ గృహస్థ జీవితం నుంచి రిటైర్ అయిపోయి, హ్యాపీగా భజన చేసుకుంటూ తీర్థయాత్రకు వెళ్ళిపో నాన్న అంటాడు. అప్పుడు ఆయనకు జ్ఞానోదయం కలిగి మనం నిన్న కూడా చర్చొచ్చింది. ఇంకా తీర్థ భగవంతుడే నీ యొక్క బంధువు. భగవంతుడే నువ్వు సర్వస్వం అని జెప్పేసి భజన చేసుకుంటూ వెళ్ళిపో అంటే, ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత ఈ ఆహ్, గోకర్ణ గూడా తీర్థయాత్రలకు ఆయన గూడా వెళ్ళిపోతాడన్నమాట. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత వీడికి దందుకారికి చాలా ఫ్రీడమ్. చాలా డబ్బుంది. సో, తల్లి ఒకతే ఉంది. తల్లి పెద్ద ఏమనదు. తల్లిని సతాయించుకుంటూ రోజు ఇక విచ్చలవిడిగా
డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఆయన చాలా ఎంజాయ్ చేస్తా ఉంటాడు. ఒకరోజు డబ్బంతా అయిపోతుంది. తల్లి దగ్గరున్న డబ్బు, ధనము అంతా తీసుకొనెళ్ళిపోతాడు. ఇంకా ఎక్కడైనా దాచిపెట్టావేమో ఇవ్వు అంటే, ఆమె నా దగ్గర ఏమీ లేదంటే, బాగా కొట్టి, కొట్టి ఆమెని చాలా చిత్రహింసలకు గురి చేస్తే, ఆ తల్లి ఇంకా లాస్ట్‌కి ఒకరోజు ఇంక నేను బతకదలుచుకోలేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంది. ఆ తల్లి గూడా. ఎవరు? దొందిలి. అంటే ఎవడు చేసుకున్న పాపానికి నెక్స్ట్ జన్మ గాదు. ఇదే జన్మలో కర్మ అనుభవించాలి. భగవంతుడు ఆశీర్వదించడానికి ఉత్తమ భక్తుడి దగ్గర ఫలాన్ని పంపిస్తే, ఆ ఫలాన్ని నువ్వేం జేసావు? నువ్వే కోరుకున్నావు. ఆవుకిచ్చావు. ఆవు యొక్క కుమారుడు మహాభక్తుడయ్యాడు. నువ్వు కోరుకున్నావు. నీ చెల్లె అనుభవించాల్సిన కర్మని నువ్వు కోరుకున్నావు ఒకటంటే కర్మ జూడు. ఎలా వచ్చింది చెల్లె దగ్గర నుంచి ప్రారబ్ధ కొడుకు చెల్లె కొడుకు. ప్రారబ్ధ కర్మ వాడి ద్వారా నీకు బంధం ఉందన్నట్టు. నువ్వు అనుభవించాల్సింది కాబట్టి వాడితో ఇటువంటి చెడు కర్మ లాస్ట్‌కు ప్రాణాన్ని కూడా తీశాడు. పోయి ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పుడు ఇంకా ఖుషి వాడికి. ఇంక ఇంకెవ్వడు లేడు. ఇంక వాడేం చేస్తాడు? వేశ్యలు బయట వేశ్యలెందుకు ఇంటికే తీసుకొచ్చి 5 వేశ్యలను తీసుకొచ్చి పెట్టుకుంటాడు. డబ్బంతా అయిపోయింది. వేశ్యలేంది డబ్బుంటేనే సుఖాన్నిస్తారు. వాడేం చేస్తాడు? రోజు దొంగతనాలు చేసుకొని చిన్న చిన్న దొంగతనాలు చేసి పోషిస్తా ఉంటాడు. ఒకరోజు చాలా పెద్ద దొంగతనం చేసి చాలా ధనాన్ని తీసుకొనొస్తాడు. తీసుకొనొచ్చి వాళ్ళ ముందర పోస్తే వాళ్ళు సంతోషపడతారు. తర్వాత వాళ్ళకనిపిస్తది అరే! ఇంత పెద్ద దొంగతనం చేశాడంటే వీడి మీద నిఘా ఉంటది. రాజభటులు వీడి మీద ఎట్లైనా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరి వీడిని పట్టుకుంటే మనల్ని గూడా లోపడేస్తారని ఆలోచించి వాడు పడుకున్నప్పుడు ఈ ఐదుగురు మాట్లాడుకొని బెస్ట్ ఏందంటే మనం తప్పించుకొని ఎళ్ళిపోవాలి. ఇక్కడ ఉండొద్దు. మరి ఇక్కడ ఉండొద్దంటే ధనాన్ని తీసుకుపోవాలంటే వీడిని చంపేయాలి. కాబట్టి వాడిని కట్టేసి చాలా కొడతారు. కానీ చనిపోడు. అరే! వీడెట్లా అని జెప్పేసి అప్పట్లో కట్టెల పొయ్యి గాబట్టి, కట్టెల పొయ్యి బాగా కాల్చి ఈ నోట్లో పెద్ద నోరు పెద్దగా జేసి, దాంట్లో మండుతున్నటువంటి ఆ నిప్పు కర్రని గుచ్చేస్తారంట. చూడండి నరకంలో శిక్ష గాదు. బ్రతికుండగానే ఇప్పుడు గూడా జూస్తా ఉన్నాం. శివాజీ కొడుకు శంభాజీని మొఘలులు చాలా చిత్రహింసలు ఈ స్కిన్ అంతా జేస్తారంట. గోల్డ్ చూడు నరక యాతన. అట్లన్నా వాడు మా మతంలోనికి మారుతారేమో అని జెప్పేసి. సో, అలా చేస్తే చిత్రహింస జేస్తే చనిపోతారంట వాడు. అంటే వాడిని చనిపోవడం ఏంటి? వాడు ఎంతైతే ఏజ్ బతకాలో అంత బతకకుండా మధ్యలోనే చనిపోవడం జరుగుతుంది. సరే వాళ్ళేం జేస్తారు వాడిని ఆ పెరట్లోని బయటకి తీసుకుపోలేరు గదా! ఒక గుంత తవ్వి అక్కడే పూడ్చిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. తరువాత కొంతకాలానికి గోకర్ణ వస్తాడు. తీర్థయాత్రల తర్వాత వస్తే తాళముంది. సో, సరే అని జెప్పేసి తాళం తీసుకొని మళ్ళంతా ఇల్లంతా శుభ్రం జేసుకొని రాత్రికి పడుకుంటే ఆయనకు చాలా మహాభక్తుడు. ఒకసారి ఇలా పడుకుంటే శబ్దాలొస్తాయి. ఏనుగు రూపంలో, గేదె రూపంలో, కుక్క రూపంలో అలా కనబడతా ఉందంట. ఏంది అని జెప్పేసి చూస్తే ఆయన మహాభక్తుడాయన. తన కమండలం ఉన్న జలం చేతుల్లో తీసుకొని మంత్రోచ్చారణ జేసి, అలా దాని మీద చల్లితే అప్పుడు శబ్దం వినబడుతుందంట. ఏమని? "అన్నయ్య గోకర్ణ్ నేను నీ యొక్క తమ్ముడిని ఇలా ఇలా జరిగింది. నేనిప్పుడు ప్రేతాత్మగా మారిపోయాను" అని జెప్పేసి అంటాడంట. ఇతనెక్కడికి వెళ్ళిండు? మన కాశీ, గయా, అయోధ్య, బృందావనం ఇవన్నీ తిరుగుతూ గయలో చాలా తన పితృదేవతలందరికి కూడా పిండదానం జేసేసొస్తాడంట. నేనంటాను నేను ప్రేతాత్మనయిపోయాను. అరే! నువ్వు ప్రేతాత్మయ్యావా? కానీ నేను గయాలో చాలా పిండ తరపున అవన్నీ చేసొచ్చాను గదా! పిండదానం జేసొచ్చానంటే, ఏమో అన్నయ్య నాకు ఉద్ధరణ దయచేసి కలిగించు ఎలాగనంటే, సరే ఈయనన్నాడంట, నేను చేసినటువంటి పాపాలకు 100 100 సార్లు పిండ తర్పణ చేసినా గయలో నాకు ఉద్ధరణ లేదు. అన్ని ఘోరమైనటువంటి పాపాలు చేశానని జెప్పేసి ఎవరు? ఆహ్, దుందుకారి చెప్తున్నాడు. సరే మీరే ఏదన్నా చేయండి అంటే, సరే చూద్దామని నెక్స్ట్ డే ఆయన నదికి వెళ్లి సో, అక్కడ నది స్నానం చేస్తున్నప్పుడు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి ఆ సూర్యదేవుని అడుగుతాడంట. ప్రభూ మా యొక్క తమ్ముడు ఇలా ప్రేతాత్మయ్యాడు. మీరే ఏదైనా చెప్పండి ఉపాయం. సో, వాడిని ఉద్ధరించాలనుకుంటున్నానంటే అప్పుడు ఆ సూర్య కిరణాల నుంచి శబ్దం వస్తుందంట. సో, ఈడు ఎంత పాపాత్ముడంటే ఘోరమైనటువంటి పాపాత్ముడు. పాపాలు సుమేరు పర్వతమంత పాపాలున్నా గూడా కేవలము భగవంతుడి యొక్క భాగవత కథామృతము భాగవత్ సప్త 7 రోజులు ఏ ఇంట్లో అయితే భాగవత్ సప్త జరుగుతదో ఇలా చనిపోయినప్పుడు ఆ ఇంట్లో ఆ ప్రేతాత్మ ఇమ్మీడియేట్‌గా భగవద్ధామం వెళ్తుంది అని చెప్తారంట. అప్పుడు
ఆ గోకర్ణ వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఉత్తమ భక్తుల్ని పిలిచి భాగవత్ కథామృతం పండాలు వేసి అరేంజ్ చేస్తారంట. ఆ పండాలు వేసినప్పుడు ఆ కర్రకు 7 ఘాట్లుంటాయి. సో, ఆ ఆత్మ లాస్ట్ ఘాట్ దగ్గర కూర్చుంటదంట. అందరొచ్చారు చుట్టాలు, బంధువులు అందరూ పిలిస్తే వాళ్ళందరూ గూడా భాగవత్ సప్తా వింటున్నారట. కొందరేం జేస్తారిగ, ఏదో పిలిసిండ్రు వచ్చారు. వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో ప్రోగ్రామ్ పోవాలి గదని వచ్చి కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది ముచ్చట్లు పెడుతున్నారు. కానీ ఈ ప్రేతాత్మ మాత్రం చెప్పిండు ప్రేతాత్మకు, "భాగవత్ సప్తా వల్ల నీకు ఉద్ధరణ జరుగుతుందని." ఒక్క సింగిల్ సెకండ్ గూడా నిద్ర గాదు గదా! ఇంగ నిద్ర ఎక్కడొస్తది ప్రేతాత్మకి ఇట్లనే వింటా ఉన్నదంట. మొదటి రోజు అయిపోంగానే ఆ మొదటి ఘాట్ పట్టున పగిలిపోయి రెండో స్టేజ్‌కొచ్చేసింది. రెండో స్టెప్‌లో. రెండవ రోజు రెండో దాటి మూడవ రోజు 3 అలా ఏడవ రోజు భాగవత్ సప్తా కంప్లీట్ అయిపోంగానే ఆ ఏడవ దాంట్లో ఆ కర్ర దాంట్లో అది పగిలిపోయి ఆ ప్రేతాత్మ బయటకొచ్చేసింది. వీళ్ళ అన్న చూస్తుండగానే విష్ణు రూపం వచ్చేసింది. విష్ణు రూపం అంటే కిరీటం మొత్తం ఏ టు జెడ్. సో, అతను వేరేలో కనబడట్లేదు. ఈ యొక్క గోకాన్ని చూస్తుండగానే తన సోదరుడు విష్ణు రూపంతో విష్ణువులు దూతలొచ్చి విష్ణు లోకానికి తీసుకొని వెళ్ళిపోతున్నారు. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై. సో, కాబట్టి మరి మరణ సమయమున ఆ! మరణము తర్వాత ఎటువంటి దుఃఖాలు, అదే భక్తుడు ఒక్క భక్తుడు మన ఇంట్లో ఉంటే మరణ సమయమున వాడు ఎన్నో కష్టాలను అనుభవించిన మరణానంతరము ఆ భక్తుడు ఆయన్ని వైకుంఠం పంపగలుగుతాడు. కేవలం సాధనేంటి? భాగవత్ కథా శ్రవణం. అదేమన్నా కష్టమా? కాబట్టి ఇది మనకు తెలిస్తే మనం గూడా అది చేయగలుగుతాము. జై గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय श्री श्री राधा रमन लाल की जय जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय गौर निताई भगवान की जय जगत गुरु श्रील प्रभुपाद